సో ఏమవుతుందంటే ఈ సప్తసతి చదివినప్పుడు సమ్‌టైమ్స్, నాట్ సమ్‌టైమ్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అవర్ ఫిజికల్ ఎనర్జీ is this much. Our spiritual energy is this much. So the energy that gets created out of Sapsati recitation is this much. So what happens is your physical body is this, your spiritual energy is this. So now this has to assimilate into your physical body. So what happens by virtue of it, the signs that you get is headache, low BP, high BP, aches and pains, burning sensation at Mooladhara, with a lot of pull at the back of your neck. Head chakkar, lot of head chakkar. These are all the signs that usually we get whenever we are getting in touch with high energy and body is trying to assimilate it. Okay, so when you recite Saptasati for 20 times and more, from 11 times this will start. Okay, this phenomena will start. It won't kickstart immediately. For very highly spiritual people, it will start in 3 times also. But unless until it is a little more on the moderate level, for average 11th time, it will start. This phenomena will start. And with every round of recitation, you might feel a bit of discomfort for certain days. The pro is after that you will have your clears opened. You'll be able to have lot of smarans, devata darshans, and feeling the energy of divine when you visit temples, feeling the chakra movement, so that you know. Till then it's like a one-way love with God. Okay, till 4 times, 5 times, 6 times you recite, it's like one way. You don't know what's coming back from that side. There's like, it's silent. But after certain number of times, okay, it's a very personal experience. I'll explain everything in Telugu, just 2 minutes. So it's a very personal experience. It's not the same for everyone. But once, it might start for, even for someone like this boy, Sandeep, even at three times, if he sees that this is a new energy and I'm trying to assimilate, this Krishna Kota's energy is also very high. ఎవరో ఈ పిల్లవాడు కూడా కొత్త ఇప్పుడే స్క్రీన్ చూస్తున్నా, బాబు మీరు కూడా సూపర్ ఎనర్జీ. ఈ బ్యాచ్ లో బాయ్స్ ఎనర్జీ చాలా హై ఉందండి గర్ల్స్ కన్నా. చాలా మంది చేస్తున్నారు, చాలా సాధన చేస్తున్నారు ఉమెన్, బట్ మీ ఎనర్జీస్ చాలా హైలో ఉన్నాయి. కానీ అండి యు ఆర్ హియర్ ఫర్ ఏ రీజన్. సో వెరీ నైస్, వెరీ సర్ప్రైజింగ్లీ నైస్. సో ఈ ఎనర్జీని అసిమ్యులేట్ చేయడానికి ఒక్కరికి బాగుంది అంటే మనకి బాగాలేదని కాదురా నాన్న. మనం కూడా రైలు జంక్షన్ లోకి వస్తుంది అని అర్థం. సో జంక్షన్ వరకు రానియండి కొంచెం, అప్పుడు చెప్తాను. అందరూ గుడ్ ఎనర్జీస్, లేకుంటే నాతో మీట్ కాలేరు కదా. దట్స్ ఏ లైక్ బాటమ్ లైన్. అంటే నన్ను నేను గొప్ప చేసుకోవడం కాదు, డివైన్ మదర్ చెప్పారు కాబట్టి నేను దాన్ని డైరెక్ట్ గా చెప్తున్నా. సో you're all divinely good. Amongst these energies, I'm saying these are all very, very refreshingly very high energy beings. సరే, సో ఈ ఎనర్జీస్ అన్నిటిని మనం అసిమిలేట్ చేసుకోవడానికి కష్టమైతే అమ్మా, ఒకసారి, మూడోసారి, నాలుగోసారి, ఆరోసారి, 11సారి చదువుతున్నప్పుడు తలపోటు రావడం, అది ఇంకా పోదన్నమాట. తలనొప్పి మాత్రం వేసుకున్నా పోదు, ఏం చేసినా పోదు, అట్లే కాన్స్టెంట్ గా ఉంటుంది. బాదర్ చేయదు కానీ కాన్స్టెంట్ గా ఉంటుంది. అదొక నాగింగ్ ఏక్ అనమాట. అసలు ఎనర్జీ అంతా డ్రైన్ అయిన ఫీలింగ్, ఒక రకమైన తలపోటు, వికారం అలా ఉంటుంది. కానీ భయపడొద్దు, ఇవన్నీ న్యాచురల్. కొంతమందికి మెడ పెయిన్ ఉంటుంది, కొంత దగ్గర మూలాధార దగ్గర పెయిన్ ఉంటుంది, కొంతమంది దగ్గర తల దగ్గర పాములు ఇలా వెళ్తున్నట్టు అలా. అది కొంతమందికి కుండలిని రైజ్ అవుతుంది, అంటే అందరికీ కుండలిని రైజ్ అవుతుంది సప్తతి చదివామంటే. కానీ కొంతమందికి మన స్పిరిచువల్ ఎనర్జీ ఏమో హై ఉంది, ఫిజికల్ వెజల్ ఏమో రెడీ లేదు. అప్పుడు ఏమవుతుందంటే షేక్ అవుతాం మనం.
నాగమణి అమ్మే కదా చెప్పారు, నాకే కదా మీకే కదమ్మా వణుకొస్తుంది అని చెప్పింది. మీరేనా చెప్పింది, ఇంకోరు ఎవరైనా? ఎవరో మెసేజ్లు వేస్తారు, ఎవరేస్తారు. సరే, ఎవరో ఎవరో మెసేజ్ వేశారండి. సో సో ఒకవేళ గాని మూలాధార దగ్గర, స్పైనల్ కార్డ్ దగ్గర నాకు నొప్పులు వస్తున్నాయి, మెడల్ దగ్గర నొప్పులు వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నాయి అంటే దాని అర్థం కుండలిని రైజ్ అవుతుంది అని అర్థం. మెడల్ దగ్గర పుల్లింగ్ సెన్సేషన్ ఉంది అన్నట్టుగా ఉంటే దాని అర్థం ఏంటి అంటే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మీరు అప్పుడప్పుడు ఈ పెద్దవాళ్ళు ఉన్నారే చిన్నవాళ్ళ మాటలు ఎప్పుడో వినరు టైప్ లో నేను చెప్పేవన్నీ మీరు ఫస్ట్ లో వినరు, నమ్మరు. ఎందుకని అంటే మీకు నమ్మకం ఉండదు కదా. సో ఈ ఎవరి దగ్గర అయితే ఈ మెడల్ దగ్గర పుల్లింగ్ ఉంది అని చెప్పి చెప్తారో వాళ్ళందరికీ ప్రూఫ్ అన్నమాట. నేను ఏం చెప్తా, నేను ఎప్పుడు ఏ చేసినా ఐ స్టార్ట్ విత్ ఎ స్టేట్మెంట్ దట్ యు ఆర్ ఆల్ డివైన్ సోల్స్, యు గాట్ కర్స్డ్, యు గాట్ ఐదర్ కర్స్డ్ ఆర్ సమ్ ఏదో కొవ్వు చేష్టలు చేశారు డివైన్ దగ్గర, నువ్వు నేను ఒకటే అని. సో నేర్చుకోబో లెసన్ అని చెప్పి డివైన్ పంపించేశారు. మోక్షంకి వెళ్లే ముందర ఒక చిన్న టెస్ట్ పెడతారు మన అర్షడ్ వర్గాల దగ్గర, మీరు పాస్ అయ్యారా లేదా అని. ఇఫ్ యూ హావ్ నాట్ పాస్డ్ యుల్ బి అగైన్ సెండ్ బ్యాక్ టు లెర్న్ దట్ లెసన్. ఏదో డివైన్ టెక్నాలజీ, ఏదో దొంగతనం చేయడము, ఆత్రం చేయడము, ఇలాంటివి ఏదో చేస్తుంటాం. అప్పుడు యూ విల్ బి సెండ్ బ్యాక్ అగైన్ టు లెర్న్ దట్ లెసన్. అలాంటి లెసన్స్ నేర్చుకొని భూమి మీదకి వచ్చేసాం. బట్ వీ హావ్ ఫర్గాట్ నాసియా కూడా అమ్మా, నాసియా, డయేరియా వెరీ కామన్ రా నాన్న. అది మనం ఏం వేసుకున్నా తగ్గదు ఆ నాసియా, అది అంతే అలానే తిప్పుతుంది కొట్టి కొట్టి. సో ఇట్ హ్యాపెన్స్ అనమాట. సో జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ ఉంటుంది, బట్ ఆఫ్టర్ దట్ సమ్ క్లియర్ విల్ ఓపెన్ అప్ ఫర్ యూ, సమ్ నెక్స్ట్ లెవెల్ ఓపెనింగ్ విల్ ఓపెన్ అప్. సో అప్పుడు డివైన్ మాట్లాడేది మనకు అర్థం కావడము, స్మరణ ఇంకా గట్టిగా అర్థం చేసుకోవడము, ఇలా జరుగుతాయి అన్నమాట. సో భయపడద్దు ఏమ్మా సుదేష్ణ, సరేనా? సో ఇలాంటివి చాలా కామన్ అండి, ఇలాంటివి వెరీ కామన్. అండ్ మెడల్ దగ్గర ఎవరికైనా పుల్లింగ్ సెన్సేషన్ ఉంది, లేదంటే వీపు వెనకాల ఏదో తాళ్ళు పట్టుకొని లాగేసినట్టు ఉందమ్మా, సబ్సిడీ చదువుతుంటే నాకు చాలు వైర్లు లాగేసినట్టు ఫీలింగ్ వచ్చేస్తోంది అని కానీ ఉంటే ఎవరికైనా, దట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ ఎస్ యు ఆర్ కార్డ్స్ ఉన్నాయి మీకు మెడల్ వెనకాల. కార్డ్స్ తో ఎవరో ఎక్కరు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారు. సో యువర్ కార్డ్స్ ఆర్ వే బ్యాక్. ఎవరో జగదేక వీరుడు, అతిలోక సుందరిలో మన అమరీష్ పూరి లాంటి ఒక రాక్షసుడు లాంటి ఒకరు కార్డ్స్ పట్టేసుకొని, ఎందుకంటే మీరందరూ డివైన్ సోల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ప్రూఫ్ అయిపోతుంది. అప్పుడు ఎవరైతే కార్డ్స్ ఉన్నాయో వాళ్ళు నమ్మేస్తారు అనమాట, నామ చెప్పింది కరెక్ట్ అని చెప్పేసి. ఇక్కడ పడుతుంది అనమాట నొప్పి. Or once you are reciting for 5 times, 10 times, 15 times, 20 times, you can feel that there is some heaviness behind my neck. You may not know that it's a cord, but you will feel there is there will be a sensation of cords behind your back. So, untayamma. Amma, I have a sensation that as if something is crawling in my neck. Crawl feeling untundi eppudu. Whenever I'm reading or whenever I'm in the puja room, I always feel that. So is that also the reason, that the same reason? Me too. I don't want to, I'm not a person who will scare you, ma. Miru please please do bubble wrap specific to Rekha. Okay, ma? Please do bubble wrap. And in the third plane, when you come to the third plane, imagine there is astral plane. Okay, third plane will be astral plane. So astral plane kochinappudu, please imagine that you are draining out all those crawly creatures from your astral plane into the ground. Okay, ma. So because you have lot of interferences in your astral plane, దాంట్లో నాకు క్రాలింగ్ ఫీలింగ్ వస్తుంది. క్రాలింగ్ ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ ఉంటాయమ్మా, చాలా చాలా క్రియేచర్స్ ఉంటాయి అన్నమాట. ది కమ్ ఇన్ టు అవర్ స్లీప్, అంటే నిద్రపోతున్నప్పుడు అటాక్ చేసిస్తాయి అనమాట. అందరూ ఇది ఏదో దరిద్ర బ్లాక్ మ్యాజిక్ పాడు పచ్చి ఇవన్నీ నాట్ నెసెసర్లీ బ్లాక్ మ్యాజిక్ అండి. మన స్పిరిచువల్ ఎనర్జీ is very high, then we get attracted to the next level energy which is around, which is darker in nature. So they may not necessarily be
that somebody has done something wrong by you. Adanta ఎవరికి అంటే I don't think everyone has that much time to just go and do plot like serials every day kada. So it's just that mana energy ekku unte we are not protecting, so we are getting attacked. Okay na? Not because of somebody is jealous of you or something. It's just that, see, somebody is jealous of you and they keep doing wrong, they keep praying. A vibe anedi, it starts as a లైక్ కట్లు లాగా అంటాం కదా, సో ఒక తాళ్ళు లాగా ఉంటాయి అన్నమాట. సో అవన్నీ దృష్టి యొక్క వ్యూ అనమాట. బట్ సమ్ పీపుల్ మైట్ ఇంటెన్షనలీ ప్లాంట్ సర్టన్ థింగ్స్ ఇన్ అవర్ ఆస్ట్రల్ ప్లేన్ విచ్ ఆల్సో ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ అండ్ సార్సరీ అండ్ ఆల్ దాట్. బట్ మీ కేసులో I don't think it's any of that, but it is just astral plane low because of without your knowledge there are some crawling creatures. It will be like వాటిని ఏమంటారో నాకు తెలియదమ్మా, బొమ్మ కనిపిస్తుంది కానీ పేరు ఎలా కనిపిస్తుంది. రెండు కళ్ళు పెద్దగా ఉండి తల ఉండి తోకలాగా ఉంటాయి అన్నమాట, క్రాలింగ్ క్రీచర్స్. అలాంటి ఒక క్రీచర్స్ మీ థర్డ్ ప్లేన్ లో ఉన్నాయి. దానికని వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ప్రేయర్స్ అవి సఫికేట్ అవుతుంటాయి, అందుకని అవి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం కోసం అని మీకు ఆ ఫీలింగ్ వస్తుంది. ఓన్లీ స్పెసిఫిక్ టు యూ. సంథింగ్ లైక్ సెంటిపీడ్స్ అమ్మా, బట్ centipedes don't yeah no, not the centipede. They do have faces, they do have a distinguished face. They do have face amma. These creatures do have imps. Kadamma, octopus kaadu. Onishan చెప్తాను. Octopus is a very distinguished species. అవి క్రాలింగ్ క్రియేచర్ ఉంది ఇవిడికి, నేను చెప్తాను. Is it like leech or something, ma? Yeah, something like that. It has face. Anyways, I will figure out, amma. Okay, ma. I don't I have. think centipedes, amma, centipedes having the centipedes. Okay, I don't know. No, not centipedes. They are like centipedes, but they are having faces. So నాకు అది మళ్ళీ చెప్తాను, నాకు ఆ పేరు గుర్తు రావట్లేదు. Okay, ma, no problem, ma. Let us continue with the class. Yeah. I will work on what you have told me. I have to clear the astral plane. I'll work on that, ma. Ante. That is a better way, ma. Okay, ma. Thank you so much, ma. సో ఇప్పుడు మనం క్లాస్ చెప్పుకుందాం. సో నేను వేరే స్క్రీన్ లో ఉన్నప్పుడు నాకు మీరు ఎవరు కనపడరండి, కాబట్టి డోంట్ థింక్ ఐఎమ్ ఇగ్నోరింగ్ యూ. ఓకే, సో ఐ విల్ స్టిల్ లిజన్ టు యూ. బట్ ఏంటంటే నాకు కనపడరు కదా, ఎవరో 6 people కనిపిస్తారు అంతే. నేను వేరే స్క్రీన్ లోకి ఇది స్క్రీన్ ని కాస్ట్ చేశాను అంటే, కాబట్టి డోంట్ మైండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు యూ. ఇట్స్ జస్ట్ దట్ I have limited access when I do a screen share. మీకు ఏమైనా అర్థం కాలేదు అంటే కైండ్లీ ఆస్క్ మీ, సరేనా? మంజు అమ్మ వచ్చారా పొద్దున్నుంచి? మంజు, గాయత్రి అమ్మ వచ్చారా మీరు? ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ లో మీకు ఇంకా స్లోగా చెప్పాలా అమ్మా? Did you follow it? Are you finding it difficult to recite? నేనమ్మా నేను అది ప్రీవియస్ వీడియోస్ చూసి నేర్చుకుంటానమ్మా. అంటే నాకు తెలుగు చదవటం అంత ఎక్కువ రాదు. ఇంగ్లీష్ లో చదవడం వస్తుందా? వచ్చు. అప్పుడు ఇంగ్లీష్ కాపీ చదువుకోండి, హ్యాపీ కదా మీకు. అంటే తెలుగు అదొక దెయ్యం లాగా ఉండిద్ది తెలుగు ఎప్పుడు కూడా, అందుకని దాన్ని క్రాక్ చేయాలని నేను తెలుగులో చేస్తానికి ట్రై చేస్తున్నా. ఇంగ్లీష్ లో చదివారు అంటే
మనకేమవుతుందంటే ఫస్ట్ యూ విల్ ఫస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్స్ అండ్ హౌ టు రిసైట్. ఏమ్మా అది అయినాక మీరు తెలుగులో చదవడానికి ట్రై చేసినప్పుడు ఆ ఇంగ్లీష్ కాపీని ముందు పెట్టుకొని తెలుగు అంటే ఇంగ్లీష్ ని మీరు ముందు పెట్టుకొని తెలుగుది ప్రింట్అవుట్ తీసుకొని దీనిది మ్యాచ్ చేసుకుంటే మీకు అప్పుడు ఈజీగా అవుతుంది. ఇప్పుడు నేర్చుకోవడమే యాక్చువల్లీ ఇది కొంచెం కష్టమైన కాన్సెప్ట్. దాన్ని మళ్ళీ అర్థం కాని తెలుగు భాషలో తెలుసుకోవడం అంటే ఇంకా డబుల్ కష్టం అయిపోతుందేమో. సరేమ్మా. చూడండి ఈరోజు తెలుగు ఇంగ్లీష్ వర్షన్ ఓపెన్ చేసి విల్ దాట్ ఫీల్ లిటిల్ కంఫర్టబుల్ ఫర్ యూ అని. సరేమ్మా. డిసప్పాయింట్ చేయట్లేదు కదా? లేదు లేదు. చేస్తారా? దట్ వుడ్ బి ఈజీ. అందుకని అంటే ఎందుకంటే ఐ నో ద ప్రాబ్లమ్ విత్ రిసైటేషన్ కదా. ఇప్పటికీ 1 year అయితే నాకు ఇంకా పర్ఫెక్షన్ రాలేదు. సో అలా అన్నమాట. కాబట్టి ఇది చాలా కష్టం అన్నమాట అసలు. అలానే చదివేసుకుంటూ ఉంటాం అన్నమాట. అయినా కూడా వదలకుండా ఏదో ఒక రోజు వస్తుంది లేని హమ్ హోంగే కామయాబ్ అని పాడుకుంటూ. సో అలాంటి కేటగిరీ అన్నమాట మనం. సరేనా? ఏం చదువుతున్నారు? ఇంతవరకు చదివామమ్మా. ఇక్కడ ఇక్కడ ఇది నేను ష్ట అని చెప్పానండి. ఇది నేను కరెక్ట్ చేసుకున్నాను. ఇది కృష్ణ మానస అని. ఇట్ ఈస్ నాట్ కృష్ణ, ఇట్ ఈస్ కృష్ణ మానస. ప్లీజ్ మేక్ ఏ నోట్. ఓకే, నేను ఇచ్చిన వర్షన్ కరెక్టేనండి. ఈ రోజు పోయి చెక్ చేశాను. సో ఇది తప్పు కాదు, ఇది కరెక్టే. ఇది కృష్ణ మానస. నాకే కళ్ళు కనపడక నా అని చదువుతున్నాను నిన్న. ఓకే మా. ఓకే, అది కృష్ణ మానస అని. ఇంకో దగ్గర కూడా ఉంది, అక్కడ కూడా కృష్ణ మానస అని. ఓకే మా. Manju Amma, will you start reciting in English? Will you keep the copy in English? Then we can, once I'll recite for first 25, then you can see the difference. Is it okay for you? Annatuga chustama? Okay ma. Okay ma. Try cheyandi. Ledhu ma ide feeling same anukunte, then we will switch back to Telugu. Emi? Okay. Sare. 11th వన్ చెప్పారమ్మా మీరు. సోచింతయ అదేనమ్మా కృష్ణ? అవునమ్మా, కృష్ణ చైతన్య. Okay, so we'll start from the class, from the 1. First sloka. Okay. We'll start from Om Markandeya Uvacha. Everyone, please. Om Markandeya Uvacha. Savarini Surya Tanayo Yomanu Kadyateshtamaha Nisamaya Tadutpattim Vistarat Gadato Mama Mahamayanu Yatha Manvantaradipaha Sababhuva Mahabagaha Savirnistanayoravehe Swarochisentare Purvam Chaitra Vamsa Samudbhavaha Suratho Nama Raja Bhut Samaste Kshiti Mandale Tasya Palayata Samyak Praja Putrani Vaurasan Babu Setruvo Bhupaha Kola Vidvamsi Nastada Tasya Teira Bhavat Yuttam Ati Prabala Dandinaha Nyunerapi Satairyutte Kola Vidvamsi Bhirchitaha Tatha Swapuramayato Nijadesadi Bhavat Akrantaha Samahabhagas Taistada Prabalaribihi Amatyair Balibhir Tushtair Durbalasya Duratmavihi Koso Balam Chapahritam Tatrapi Swapure Tataha Tato Mrugaya Vyajena Hrutaswamya Sabhupatihi
एकाकी हयम् आरुह्य जगाम गहनं वनं स तत्राश्रमम् अद्राक्षेत् द्विजवर्णस्य मेधसः प्रशान्तस्वापदाकीर्णं मुनिशिष्योपशोभितम्. ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారమ్మా? ఏమ్మా రోహిణి, యు వాంట్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్? మా ఇందాక చేశాను, డౌన్ చేయడం మర్చిపోయాను. సరే తల్లి, ఎవరికైనా డౌట్ ఉంటే ప్లీజ్ పాజ్ అండ్ రేజ్ యువర్ వాయిస్ అమ్మా. ఎందుకంటే నాకు ఇక్కడ ఓన్లీ 5 people I'll be seen. I can't see beyond this because I'm sharing the screen. మత్పూర్యై పాలితం అరే ఉన్నానా? తస్థౌ కంచిత్ సత్ఫలం చ మునినా తేన సత్కృతః ఇతశ్చేతశ్చ విచరంస్ తస్మిన్ మునివరాశ్రమే సోచింతయత్ తదా తత్ర మమత్వా కృష్టచేతనః మత్పూర్వైః పాలితం పూర్వం మయా హీనం పురం హి తత్ మద్వృత్యైస్తైరసద్వృత్యైర్ ధర్మతః పాల్యతేన వా న జానే స ప్రధానో మే శూరహస్తి సదా మదః మమ వైరివ సంయాతః తాన్ భోగాన్ ఉపలప్స్యతే ఏమమానుగతా నిత్యం ప్రసాదదన భోజనైః అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వన్త్యన్య మహీభృతాం అసమ్యగ్వయాసైః శీలైస్తైః కుర్వద్భిః సతతం వ్యయం అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వన్త్యన్య మహీభృతాం. అందరూ ప్లీజ్ మ్యూట్ అందరూ మ్యూట్ కొట్టుకోండి అమ్మా. అందరూ ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ ఎవ్రీవన్. బాబోయ్, అందరూ మ్యూట్ కొట్టుకోమంటే ప్రేయర్ ఆన్ చేసుకుంటున్నారు. శ్రీదేవమ్మ, ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఎవ్రీవన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఏమమానుగతా నిత్యం ప్రసాదదన భోజనైః అనువృత్తిం ధ్రువం తేద్య కుర్వంతన్యమహీభృతాం అసమ్యక్ వయస్శీలైస్తైః కుర్వద్భిః సతతం వ్యయం సంచితః సోతి దుఃఖేన క్షయం కోసో గమిష్యతి ఏతచ్చాన్యచ్చ సతతం చింతయామాస పార్థివః తత్ర విప్రాశ్రమాభ్యాసే వైశ్యమేకం దదర్శసః సపృష్టస్తేన కస్త్వం భో హేతుశ్చాగమనేత్రకః సశోక ఇవ కస్మాత్వం దుర్మనా ఇవ లక్ష్యసే ఇత్యాకర్ణ్యవచస్తస్య భూపతిః ప్రణయోదితం ప్రత్యువాచ సతం వైశ్యః ప్రసయావనతో నృపం. వైశ్య ఉవాచ సమాధిర్. ఇక్కడ ఇది చెప్పానా అండి? నేను చెప్పలేదా? చెప్పానా? 25 వరకు చెప్పాను అనుకుంటా కదా. చెప్పలేదమ్మా. అమ్మ, till 25 we finished yesterday. అదే సమాధిర్నామ వైశ్యోహం ఉత్పన్నో ధనికాం కులే పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాద్ అసాధుభిః విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మేధనం వనం అభాగ్యతో దుఃఖీ నిరస్తశ్చాప్తబంధుభిః సోహం న వేద్మి పుత్రాణాం కుశలాత్మికాం ప్రవృత్తిం స్వజనానాం చ దారాణాం చాత్ర సంస్థితః కిం ను తేషాం గృహే క్షేమం అక్షేమం కిం ను సాంప్రతం కథం తే కిం ను సత్కృతాః దుర్వృత్తాః కిం ను మే సుతాః.
Emma Gayatri, is it any better in English? Are you able to do it better? అమ్మా డౌట్ సద్వృత్తాహ నా తానామా కిదం కదం తే కిం ను సద్వృత్తాహ న తానా Sadvrutahama. తాహ ఓకే ప్రింట్ లో లేదు రెండు చోట విసర్గా ఉందమ్మా నెక్స్ట్ వర్డ్ కూడా ఉందమ్మా తాహ కూడా ఉంది కదా Emma Gayatri. మంజు కదా, గాయత్రి కాదమ్మా, మంజు చైతన్య పాప. ఉన్నామ్మా పాప? అమలు, మంజు చైతన్య పాప ఉన్నామ్మా? నేను అక్కడ వరకు బట్టి పట్టేశానమ్మా మధ్యాహ్నమే. అదేదో ముందే చెప్తుంటే 25 శ్లోకాలు నా కంఠం కొంచెం తగ్గేది కదమ్మా, పొద్దున్న నుంచి చదివి. ఓ, నా కోసం చెప్పారా? ఇంకేంటి, నన్ను లాస్ట్ లో పెట్టేయండి. నేను నేర్చుకోవాలని డిసైడ్ అయ్యాను కాబట్టి నేర్చేసుకుంటాను. ఇది కంపల్సరీగా నేర్చుకుంటా. మీ క్లాస్ నేర్చుకుంటానని అయిపోయి కాదు, ఇంగ్లీష్ లో నేర్చుకుంటే బెటరా అని అడుగుతున్నాను అంతే. నేను తెలుగులోనే చదువుతానమ్మా, నేర్చుకుంటాను నేను అది. సరే, మీ ఇష్టం మరి. నెక్స్ట్ అమ్మా, ఎయిర్నే రస్తో భవాన్ లుబ్ధైః పుత్రదారాభిర్ధనైః. ఎయిర్నిరస్తో భవాం లుబ్ధైః పుత్రదారాభిర్ధనైః. ఎయిర్నిరస్తో భవాం లుబ్ధైః పుత్రదారాభిర్ధనైః. ఎయిర్నిరస్తో భవాం లుబ్ధైః పుత్రదారాదిభిర్ధనైః. అలా వస్తుంది అనమాట. మనం దాన్ని మిక్స్ చేసామంటే, తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. తేషు కిం భవతః స్నేహం అనుబధ్నాతి మానసం. వైశ్య ఉవాచ ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః. ఏవమేతద్యథా ప్రాహ భవానస్మద్గతం వచః. కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః. కిం కరోమి న బధ్నాతి మమ నిష్ఠురతాం మనః. యైః సంత్యజ్య పితృస్నేహం ధనులుబ్ధైర్నిరాకృతః. యైః సంత్యజ్య పితృస్నేహం ధనలుబ్ధైర్నిరాకృతః. పతిః స్వజనహార్దం చ హార్దితేష్వేవ మే మనః. పతిః స్వజనహార్దం చ హార్దితేష్వేవ మే మనః. కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే. కిమేతన్నాభిజానామి జానన్నపి మహామతే. యత్ప్రేమ ప్రవణం చిత్తం విగుణ్యేష్వపి బంధుషు. యత్ప్రేమ ప్రవణం చిత్తం విగుణ్యేష్వపి బంధుషు. తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యం చ జాయతే. తేషాం కృతే మే నిశ్వాసో దౌర్మనస్యం చ జాయతే. కరోమి కిం యన్న మనః ద్వేష్వ అప్రీతిషు నిష్ఠురం. కరోమి కిం యన్న మనః ద్వేష్వ ప్రీతిషు నిష్ఠురం. కరోమి అమ్మ, అరోమి అని ఉంది ఇక్కడ. కరోమి అమ్మ. కరోమి కిం యన్న మనస్త్వేష్వ ప్రీతిషు నిష్ఠురం అని వస్తుంది. ఇష్వ ప్లస్ ఆ ఇస్ ఈక్వల్ టు శ్వ. ఓకే, దట్స్ వై వి సే శ్వ. ఫస్ట్ వర్డ్ అరోమి అని ఉంది, ఒక బుక్ లో ఉంది. అది మీరు పంపించే దాంట్లోనే అరోమి అని ఉంది. పంపించిన దాంట్లో ఉంది మా. నేను ప్రెజెంట్ చేస్తున్నదే కదా చదువు మీకు ఇచ్చింది నేను కాపీ. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అది ఫస్ట్ నేను తీసుకున్నాను. చూడండి అమ్మా, ఓల్డ్ కాపీలో ఆ ఉందమ్మా, కరెక్ట్ చేసుకోండి అమ్మా. అయితే ఓకే. కరోమి కిం యన్న మనః ద్వేష్వ అప్రీతిషు నిష్ఠురం. ఇక్కడ
why I had taken it into Visarga of Manaha plus Teshva Pritishu Nishturam is because if you say Manas Dveshva Pritishu Nishturam, you can't understand what's the meaning of that word. That's why I broke it down into Manas Dveshva Pritishu Nishturam. If you want it to be phonetically correct, it has to be Manas, okay? Manas Teshveva. So that is a difference between the breakage of the word phonetically or grammatically. Okay, grammatical కోసం మనస్తేష్వేవ ప్రీతిషు నిష్ఠురం అని చెప్పాల్సి వచ్చిందండి. అక్కడ విసర్గ ప్లస్ తే బికమ్స్ మనస్త్వేష్వేవ ప్రీతిషు నిష్ఠురం. ఐ వాంటెడ్ టు బ్రింగ్ యూ ద డిఫరెన్స్. ఇక్కడ ఈ 2 words మీరు కానీ గమనించారు అంటే దీని 2 యాడ్ చేసాము అంటే మనస్తేష్వ ప్రీతిషు నిష్ఠురం అని వస్తుంది. ఒకవేళ సంస్కృత్ లో 2 యాడ్ అయితే. బట్ ఇఫ్ అట్ ఆల్ వీ వాంట్ టు రీడ్ ఇట్ ఫెనటికల్లీ, అప్పుడు దాన్ని మనం ఎలా రాసుకోవాల్సి వస్తుంది అంటే మనస్ తేష్వ ప్రీతిషు నిష్ఠురం అని పెట్టుకు రాసుకోవాలన్నమాట. ఓకే, సో మీరు ఒకవేళ 2 కలిపి చదువుకుంటాము అంటే మనస్తేష్వ ప్రీతిషు నిష్ఠురం అని చదువుకోండి. ఒకవేళ ఫస్ట్ ఇది చేశాక అది చేసుకుంటాను అంటే మన తేష్వ అప్రీతిషు నిష్ఠురం. అంటే ఇక్కడ ఈ సేయింగ్ వై ఐఎమ్ నాట్ ఏబుల్ టు హేట్ దిస్ పీపుల్. ఎంత తలుచుకున్నా కూడా నేను ఈ వీళ్ళ మీద నన్ను నా వైఫ్ నన్ను నా బిడ్డని నా బిడ్డలు నా వైఫ్ నన్ను తరిమేశారు. అలాంటి వాళ్ళ కోసము నేను ఎందుకు వాళ్ళ మీద హేట్రెడ్ చేయలేకపోతున్నాను అని చెప్పుకుంటున్నారు అన్నమాట. అది అక్కడ ఆ వర్డ్ మీకు చూపించాలని చెప్పి అలా బ్రేక్ చేశాను. ఓకే, మార్కండేయ ఉవాచ తతస్థౌ సహితౌ విప్ర తం మునిం సమపస్థితౌ. తతస్థౌ సహితౌ విప్ర తం మునిం సముపస్థితౌ. సమాధిర్నామ వైశ్యోసో సచ పార్థివ సత్తమః. సమాధిర్నామ వైశ్యోసో సచ పార్థివ సత్తమః. కృత్వా తూతౌ యథా న్యాయం యథార్హం తేన సంవిదం. కృత్వా తౌ యదా న్యాయం యథార్హం తేన సంవిదం. బ్రేక్ మ్యూట్ కొట్టుకోండమ్మా, మ్యూట్ కొట్టుకోండమ్మా. పద్మిని ఎస్ మ్యూట్ కొట్టుకోవాలమ్మా, మాకు వినిపిస్తోంది. కృత్వా తూతౌ యథా న్యాయం యథార్హం తేన సంవిధం. అమ్మా ఈ స్పీడ్ అందరికి ఓకేనా? ఈజ్ ఎనీథింగ్ డూ ఐ హావ్ టు స్లో డౌన్ ఎ లిటిల్ మోర్ బిట్? ఈ స్పీడ్ అందరికి ఓకేనా అమ్మా? ఇంకా కొంచెం స్లోగా చెప్పాలా? ఇట్స్ ఓకే మా. అందరినీ చూడండి అన్నమాట. ఓకే మ్యామ్. New students who are not used to read this, is it okay? నా కేటగిరీ స్టూడెంట్స్ అన్నమాట, ఎవరైతే చదవడం రాదో వాళ్ళు. శ్వేతమ్మ ఓకేనా? అమ్మా మీతో చదివినప్పుడు వచ్చినట్టే ఉంటదమ్మా, మళ్ళీ చదవడానికి ట్రై చేస్తే కష్టంగా ఉంటుంది. అదే నాకు అలానే అనిపించేది ఫస్ట్ లో. తర్వాత చదివి 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 ఇప్పుడు కూడా తప్పులు చదువుతానండి నేను. అయినా అట్లా చదివేస్తా. చదివి ప్రతి కరెక్షన్ లోనూ ముట్కాయలు కొట్టుకుంటుంటాను. ఎవరైనా లైవ్ లో చూసారంటే డింగి 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 కొట్టేసుకుంటుంటాను అనమాట. ఏంటంటే ఎక్కడైనా తప్పులు చదివేసానేమో అని టెన్షన్ కి. సో కదమ్మా ప్రతి రౌండ్ లో బెస్ట్ చేయాలని ఆస్పైర్ చేయాలండి. తప్పులు చదవకుండానే చదవాలి అనే దాంతో మనం ఆగిపోయాము అంటే అది ఎప్పటికో అవుతుంది అనమాట. సో అందుకని చదవాలి, బట్ విత్ ఎవ్రీ రిపిటేషన్. అది అంత కాంప్లెక్సిటీ ఉందండి దీంట్లో. దిస్ నాట్ ఈజీ, టేక్స్ ఎ లాంగ్ టైం. అట్లీస్ట్ నాకైతే మాత్రం ఇట్ ఈస్ వెరీ వెరీ హార్డ్.
మరి నేనైతే కల్లో కూడా అనుకోలేదన్నమాట ఇది నేను టీచ్ చేస్తాను అని. సో, నాకైతే ఇది చాలా చాలా హార్డ్. సో, బట్ స్టిల్ డివైన్ మదర్ చెప్పారు కాబట్టి చెప్పేస్తున్నాను గానీ, సో, ఐ కెన్ అండర్‌స్టాండ్. సో, ఎవరు టెన్షన్ పడొద్దు. ఓకేనా? నాకు కూడా చాలా కష్టం ఇది. అలానే చదువుకుంటూ మెల్లమెల్లగా ఇక్కడికొచ్చాను. సో, మీరు కూడా మంచిగా చదువుకుంటారు. ఆ! సో, డోంట్ గివ్ అప్. కొంచెం నేను చదువుతున్నప్పుడు ఈజీగా అనిపిస్తుంది. నేను లేకున్నప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది. బట్ కొన్ని సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. నాకు గూడా వచ్చేసింది కదా! మీకు కూడా వచ్చేస్తుంది అట్లా. ఓహ్! యాహ్! Diksha Sharma is very, very evolved. Youngest in the class, but she's very evolved. తతస్థో సహితో విప్ర తమ్మునిం సముపస్థితౌ. చెప్పా కదా ఇది. సమాధిర్నామ అయిపోయింది అనుకుంటా. అయిపోయిందా? కొన్ని మళ్ళీ చదువుకున్నాయి. సమాధిర్నామ వైశ్యోసో సచ పార్థివ సత్తమః కృత్వా తూతౌ యథా న్యాయం యథార్హం తేన సంవిదం ఉపవిష్టో కథః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ ఉపవిష్టో కథః కాశ్చిత్ చక్రతుర్వైశ్య పార్థివౌ రాజోవాచ భగవన్ త్వామహం ప్రష్టుం ఇచ్ఛాం ఏకం వదస్వ తత్ భగవన్ త్వామహం అప్రష్టుం ఇచ్ఛామేకం వదస్వ తత్ దుఃఖాయ యాన్ మే మనసః స్వచిత్తా యత్తతాం వినా దుఃఖాయ యాన్ మే మనసః స్వచిత్తా యత్తతాం వినా మమ త్వం గత రాజ్యస్య రాజ్యంగేష్వఖిలేష్వపి మమ త్వం గత రాజ్యస్య రాజ్యంగేష్వఖిలేష్వపి జానతోపి యథా జ్ఞాస్య కిమేతన్ముని సత్తమా జానతోపి యథా జ్ఞాస్య కిమేతన్ముని సత్తమా ఆయం చ నికృతః పుత్రైర్ దారైర్భృత్యైస్తదోజ్ఞితః ఆయం చ నికృతః పుత్రైర్ దారైర్భృత్యైస్తదోజ్ఞితః స్వజనేన చ సంఖ్యప్తస్ తేషు హార్దీ తథాప్యతి స్వజనేన చ సంఖ్యప్తస్ తేషు హార్దీ తథాప్యతి ఏవమేష తదాహం చ ద్వావప్యత్యంత దుఃఖితౌ ఏవమేష తదాహం చ ద్వావప్యత్యంత దుఃఖితౌ ద్వావ్ ఓకే అప్యత్యంత అప్యత్యంత అప్యై ప్యత్యంత అప్యత్యంత ఓకే ద్వావ్ రెండు ద్వావ్ అప్యత్యంత దుఃఖితౌ two asuras, two people, we are two people, not asuras, two, we two. నేను సమాధిను ఇద్దరం చాలా సాడ్ ఫీల్ అవుతున్నాం అని చెప్తున్నారు అన్నమాట. ఏవమేష తతాహం చ ద్వాౌ అప్యత్యంత దుఃఖితౌ దృష్టదోషేపి విషయే మమ త్వా కృష్టమానసా దృష్టదోషేపి విషయే మమ త్వా కృష్టమానసా. అమ్మ మళ్ళీ చెప్తున్నారండి. ద్వావప్యంత దాన్ని 5 times చెప్పాలంట. చెప్పండి. టంగ్ ట్విస్టర్. సో ద్వావ్ అప్యంత్యంత దుఃఖితౌ ద్వావ్ అప్యంత్యంత దుఃఖితౌ 44. ద్వాప్ అప్యంత దుఃఖితౌ. మ్యూట్ కొట్టుకొని 5 times చెప్పండి అమ్మా. ద్వావప్యత్యంత ద్వావప్యత్యంత ద్వావ్ అప్యత్యంత అప్యత్యంత త్యంత అప్యత్యంత అప్యత్యంత ద్వావ అప్యత్యంత ద్వావప్యత్యంత
దీపిక అమ్మ వచ్చిందా? వచ్చిందమ్మా. ఉమ్. అందరికి వచ్చేసిందమ్మా? నోరు తిరిగేసిందా? ద్వావప్యత్యంత దుఃఖితో. ఓకే, ఏం కావాలి? అమ్మ మ్యూట్ కొట్టుకో తల్లి జ్యోతి. ద్వావప్యత్య దుఃఖితో. దృష్టదోషేపి విషయే మమత్వా కృష్టమానసా. దృష్టదోషేపి విషయే మమత్వా కృష్టమానసౌ. మానసా కదమ్మా, మానసౌ. కొంచెం కొంచెం పెద్ద ఇది కాదు, ఇది కదా చిన్న చేసుకోవాలి. ఓ ఓ తత్ తత్కిమేతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి. అమ్మ ఇది నేను రేపు చెప్తాను, మళ్ళీ ఇంకోసారి రిఫర్ చేసి. నాకు తెలిసినంత వరకు ఇది తత్కిమేతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి. తత్కిమేతన్మహాభాగా యన్మోహో జ్ఞానినోరపి. మమాస్య చ భవత్యేషా వివేకాందస్య మూఢతా. మమాస్య చ భవత్యేషా వివేకాందస్య మూఢతా. మమాస్య చ భవత్యేషా వివేకాందస్య మూఢతా. ఋషురువాచ జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే. జ్ఞానమస్తి సమస్తస్య జంతోర్విషయగోచరే. మహాభాగా యాంతి చైవం విషయాశ్చ మహాభాగా యాంతి చైవం పృథక్ పృథక్. విషయాశ్చ మహాభాగా యాంతి చైవం పృథక్ పృథక్. దివాంధః ప్రాణినః కేచిద్ రాత్రావంధాస్తథా పరే. దివాంధః ప్రాణినః కేచిద్ రాత్రావంధాస్తథా పరే. కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయః. కేచిద్ దివా తథా రాత్రౌ ప్రాణినస్తుల్యదృష్టయః. జ్ఞానినో మనుజః సత్యం కిం తు తేన హి కేవలం. జ్ఞానినో మనుజః సత్యం కిం తు తేన హి కేవలం. యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః. యతో హి జ్ఞానినః సర్వే పశుపక్షి మృగాదయః. జ్ఞానం చ తన్మనుష్యానాం యతేషాం మృగపక్షిణాం. జ్ఞానం చ తన్మనుష్యానాం యత్తేషాం మృగపక్షిణాం. మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయోః. మనుష్యాణాం చ యత్తేషాం తుల్యమన్యత్తథోభయోః. ఇంతవరకు ఓకేనమ్మా? Yes, ma'am. చూడమ్మా, ఈ తుల్యమన్య తథోభయోః అనేది ఒక 3-4 టైమ్స్ చెప్పుకోండి. తుల్యమన్య తథోభయోః. ఓకే, తుల్యమన్య తథోభయోః. తుల్యమన్య తథోభయోః.
ఈ త ప్లస్ తాకి we have త, తాకి మాత్ర తా ఒత్తు. So tulya manya, ma plus a becomes ma. So tulya manya ta plus ta becomes ta ki tavatta tho bhayo. Okay, tulya manya tatho bhayo anostado. Okay, word adi. Only one word. Tulya manya tatho bhayo. Only one word, but it is broken into those words. అమ్మ ఒకసారి ఏంటి తుల్యం అన్యంత తదో వయోహ Tulya manya tatho bhayoho. Tatho bhayoho. Tulya manya tatho bhayoho. Okay na? ఓకే Gyane pisati pasyatan patangan savachunchushu. Gyane pi. Ma English is very easy to recite. That's why I told don't torture yourself. Gyane pisati pasyatan patangan savachunchushu. Kshana moksha drutan mohat pidyamanana pikshudam. Kshana moksha drutan mohat पीड्यमानानपि क्षुधा मनुषा मनुज व्याघ्रा स्याभिलाषा सुतान् प्रति मनुषा मनुजा व्याघ्रा साभिलाषान् सुतान् प्रति मनुषा मनुजा व्याघ्रा साभिलाषा सुतान् प्रति लोभात् प्रत्युपकाराय नन्वेतान् किं न पश्यसि नन्वेतान्. Okay, नन्वेतान्. लोभात् प्रत्युपकाराय नन्वेतान् किं न पश्यसि तथापि ममता वर्ते मोहगर्ते निपातितः तथापि ममता वर्ते मोहगर्ते निपातितः महामाया प्रभावेन संसारस्थितिकारिणा महामाया प्रभावेन संसारस्थितिकारिणा तन्नात्र plus na is equal to na. Okay, tannatra vismaya karyo yoga nitra jagatpate. तन्नात्र विस्मयः कार्यो yoga nidra jagatpate. See, when you are reading only, you please make a habit to combine plus na is equal to na. Okay, if there is plus na, it is na. It is, if I'm saying plus na, you make it na. Okay, so plus ta is equal to ta. So make it like you make, while you're reciting only, make it a habit to combine. Amma చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడే ప్లస్ ఆ ఈక్వల్ టు మా అలా ప్రాక్టీస్ చేయండి. ఓకే, జ్ఞాని నాం అపి చేతాంసి అలా ఫస్ట్ లో ఒక 2 times చదువుకున్నా వెరీ సూన్ జ్ఞాని నామపి ప్లస్ ఆ ఈక్వల్ టు మా అలా చదువుకోండి. అలా చదువుకున్నారు అంటే బుక్ వర్షన్ కి ఈక్వలెంట్ గా వచ్చేస్తాం. ఫస్ట్ లో మీకు అది వర్డ్ ఏంటి ఎలా చదవాలి అని క్వశ్చన్ కొంచెం కష్టం అనిపించినప్పుడు జ్ఞాని నాం అపి చేతాంసి. బట్ ఇఫ్ యూ రీడ్ ఇట్, ఇట్ స్టిల్ ఈజ్ లైక్ ద మంత్ర వర్షన్ ఓన్లీ. కానీ మపి అని ఉండదు అక్కడ. ఇక్కడ జ్ఞాని నామపి అంటే అక్కడ అపి అని వస్తుంది కదా, కానీ మనకి మంత్రాలో మపి అని వస్తుంది. అందుకని చదివేటప్పుడు జ్ఞాని నాం అపి అన్నట్టు చదువుకోండి. బట్ దాన్ని బ్రేక్ చేసేటప్పుడు జ్ఞాని నాం అపి చేతాంసి అనే వర్డ్స్ ఉన్నాయి అని గుర్తు చేసుకోండి. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ టు రీడ్ అండ్ వాట్ ఆర్ ద వర్డ్స్ ఇన్వాల్వ్డ్ అండ్ అండర్స్టాండింగ్ లిటిల్ మీనింగ్ యాజ్ యూ కీప్ గోయింగ్. ఎందుకంటే మనం ఎంత బట్టి కొట్టినా మీనింగ్ వర్షన్ మర్చిపోతాం. సో ఇలా కొంచెం మ్యాప్ చేసుకున్నాము అంటే క్లాస్ చెప్పినప్పుడు ఇంకా ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ చదువుతాం అనమాట. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి హిసా
Balada Krishna Mohaya. Krishya. Okay. Baladaksya అని వచ్చిందా? ఓకే. అవునమ్మా బలదాక్ష అని ఉంది. బలదా కృష్యమా. ఓకే అమ్మా. ఎక్కడ పోయాను మళ్ళీ బాబోయ్, ఎక్కడికో వెళ్ళిపోయాను. ఓకే అమ్మయ్య, ఇది కరెక్షన్ చేసింది. బలదా కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. అమ్మా ప్లీజ్ మేక్ తెలుగు కరెక్షన్. తెలుగులో చూసుకోండి అమ్మా. బలదా కృష్య, బలదా కృష్య. బలదాక్ష అని ఉందమ్మా పాత దాంట్లో. బలదా దయచేసి కరెక్షన్ చేసుకోండి అమ్మా. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చూసుకుంటున్నాను ఒకటే వర్డ్. బలదా కృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి. అప్పుడప్పుడు ఈ గూగుల్ దాని మట్టుకు అదే ఓన్ ఇంటెలిజెన్స్ చేసి ఆటో కరెక్షన్ చేసేస్తుంది. ఆ టైంలో ఇట్లా అవుతుంది. మళ్ళా రాసుకుంటూ ఉంటే కరెక్షన్ చేసుకుంటూ ఉంటాను. తయా విసృజ్యతే విశ్వం జగతే. ఇక్కడ కూడా అమ్మో ఇది చాలా ఇంపార్టెంట్. చూసారా ఇక్కడ తయా విసృజ్యతే విశ్వం. ఇక్కడ ద ప్లస్ ఏ. ఓకే, ద ప్లస్ ఏ ఇజ్ ఈక్వల్ టు దే. ద ప్లస్ ఏ మళ్ళా ప్లస్ చ ఇజ్ ఈక్వల్ టు చ. చాకి చావద్దు, చ. తయా విసృజ్యతే విశ్వం జగతే తచ్చ రాచరం. జగతే తచ్చ రాచరం. జగదే తచ్చరాచరం. జగదే తచ్చరాచరం. వచ్చిందా? తయా విసృజ్యతే విశ్వం జగదే తచ్చరాచరం. సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. సైషా ప్రసన్నా వరదా నృణాం భవతి ముక్తయే. సా విద్యా పరమా ముక్తేర్ హేతుభూతా సనాతనీ. సా విద్యా పరమా ముక్తేర్ హేతుభూతా సనాతనీ. ఇక్కడ when you read in the mantra version, it is for the re havattu is given. Okay, for the re raki ra a, for the re ha. But if you have to break it into one line while reading, we break it in the half. అప్పుడు డిఫికల్ట్ అవుతుంది. అందుకని ముక్తే హేతు భూత అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ అవుతాయి. కరెక్ట్ గా కూడా చదివినట్టు వస్తుంది. ఓకే, సా విద్యా పరమా ముక్తేర్ హేతు భూత సనాతనీ. ఓకే, సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ. ప్లస్ చ ఇజ్ ఈక్వల్ టు చ. సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ. సంసార బంధ హేతుశ్చ సైవ సర్వేశ్వరేశ్వరీ. రాజోవాచ భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్. భగవన్ కాహి సా దేవి మహామాయేతి యాం భవాన్. బ్రవీతి కథముత్పన్నా ప్లస్ ఉ ఈక్వల్ టు ము. కథముత్పన్నా అని ఉంటది అనమాట. ఇక్కడ కథముత్పన్న అని వస్తుంది మనకి మంత్రంలో. అందుకని చదివేటప్పుడు కూడా మీరు నేర్చుకునేటప్పుడు ముత్పన్న అని చదువుకోండి. బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజా. ప్లస్ చ ఈక్వల్ టు చ అని చెప్తారు కదా. సా కర్మాస్యాశ్చ కిం ద్విజా. బ్రవీతి కథముత్పన్నా సా కర్మాస్యాశ్చ కిం ద్విజా. వచ్చిందమ్మా? ఇంకోసారి చదవాలా? Yes, ma. Okay. Yes for what? Read once or okay, done? No, ma, read once. The Okay. last part I didn't understand. Karmas. పర్వాలేదమ్మా,
పర్వాలేదమ్మా, పర్వాలేదు. యు ఆర్ ఏ వెరీ గుడ్ టీచర్, సో am I. బ్రవీతి కథముత్పన్న సా కర్మస్యాచ్చ కిం ద్విజా. కర్మ స్యాశ్చ. ఓకే, కర్మస్యాశ్చ, కర్మస్యాశ్చ, కర్మస్యాశ్చ కిం ద్విజా, కర్మస్యాశ్చ కిం ద్విజా. బ్రవీతి కథముత్పన్న సా కర్మస్యాశ్చ కిం ద్విజా. వచ్చిందా తల్లి? Yes, ma, I got it. ఇక్కడ మళ్ళీ త ప్లస్ ప్రా is equal to యత్ ప్రభావ. There is tra plus pra. There is in that one word it is యత్ ప్రభావ. So when you read Telugu, అంటే ఇవి చాలా బేసిక్స్, నవ్వుకోవద్దు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాలాంటి వాళ్ళకండి, నాలాగా తెలుగు చదవని వాళ్ళ, తెలియని తెలుగు చదవని వాళ్ళకి. ఒకవేళ మనకి తా ఉందనుకోండి, తాకి రా ఉందనుకోండి, మళ్ళా దానికి పా ఆకారం ఉందనుకోండి, మనం తా ప్లస్ రా ఉంటే త్రా అని చదువుతాం కదా. సో త్రాకి మళ్ళీ పా కూడా వస్తుంది అనుకోండి, అప్పుడు ఏది ఫస్ట్ చదువుతాం? సో తాకి పావొత్తు చదివి దానికి రావత్తు పెట్టాలన్నమాట. అర్థమైందా? Okay, this is only for Telugu novice people. Okay, not for all people who knows Telugu well. Okay, చూడండి, ఇమాజిన్ చేసుకోండి. there is a తా, తాకి రా, త్రా. ఓకే, దానికి మళ్ళీ ఒక పావొత్తుంది, అప్పుడు ఎలా చదువుతావు? సో తాకి ఫస్ట్ పా చదవాలన్నమాట. ఫస్ట్ తాకి పా చదివి దానికి రా పెట్టాలన్నమాట. అర్థమైందా? యత్ ప్రా. సో ఇక్కడ ఎందుకు వచ్చింది యత్ ప్రభావ అంటే, ఫస్ట్ ఇమాజిన్ తాకి రా, దాని కింద పావొత్తు కూడా ఉంది, 3 ఉన్నాయి. ఒకే అక్షరానికి 2 ఒత్తులు ఉన్నాయి. అప్పుడు ఏది ఫస్ట్ చదువుతాము అంటే, ఫస్ట్ తా కింద ఉంటుంది చూడండి, రావొత్తు తావొత్తు ఉందనుకోండి, ఫస్ట్ రెండోది పెట్టి తర్వాత కింద చదవాలి. దీనికి ఏదైనా లాజిక్ ఉంటే శ్రావణి తెలుగు బాగా చదివిన వాళ్ళు చెప్పండి అమ్మా. కానీ నేనైతే అట్లా గుడ్డి గుర్తులు పెట్టుకున్నాను. తాకి పా వచ్చి దానికి రా వస్తే ఫస్ట్ కింద చదివి ఇట్లా డయాగ్నల్ గా చదివి దాని తర్వాత కింద చదవాలన్నమాట. అలా నేను గుర్తు పెట్టుకున్నాను. అర్థమైందా మీ అందరికి? దీనికి లాజిక్ తెలీదు, కాకపోతే చిన్నప్పటి నుంచి స్కూల్లో టీచర్స్ అలా చెప్పేవాళ్ళు, అలవాటు అయిపోయింది. చాలా వస్తాయి అన్నమాట. చూడండి, సిద్ధ్యర్థ అని వచ్చింది అనుకోండి, ఇప్పుడు సిద్ధ్యర్థ అని వచ్చింది. ఓకే, సిద్ధ్యర్థ. దాకి ధా అవుతుంది, దాకి దావత్తుంది, యావత్తుంది. ఓకే, ఏది ఫస్ట్ చదవాలి అంటే, దాకి యావత్తు చదివి దానికి దావత్తు చదవాలన్నమాట. సో డయాగ్నల్ గా చదవాలి, ఇలా చదువుకోవాలన్నమాట. ఇలా చదువుకున్నామంటే కరెక్ట్ గా వచ్చేస్తుంది. అది హ్యాక్ అన్నమాట. తెలుగు రాని వాళ్ళకేనండి ఇది. తెలుగు బాగా వచ్చిన వాళ్ళకి ఈ హ్యాక్. మీరు తెలుగు భాషలో ఎలా చెప్పుకోవాలో అలా చెప్పుకోండి, నా భాషలో ఇది అన్నమాట. సరేనా? సో అందుకోసం అని చెప్పి ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇక్కడ యత్ ప్రభావ అని వచ్చింది చూసారా? లేకపోతే ఇది మనం యత్ర పా అని వస్తుంది, పభావ అని చదువుకుంటాం అన్నాడు మనకు తెలియకపోతే. అందుకని యత్ ప్రభావ అని చదువుకుంటాం ఒకవేళ మనకు తెలియకపోతే, ఎందుకంటే యత్ర అని ఉంది అక్కడ ఆల్రెడీ. సో డయాగ్నల్ గా చదువుకోవాలన్నమాట, డయాగ్నల్ డౌన్. యత్ ప్రభావాచ సా దేవి మహామాయేతి. ఎక్కడ ఏదో మళ్ళీ ఎక్కడో పెట్టేసా, యత్ స్వరూప యత్ కదా. యత్ ప్రభావాచ సా దేవి యత్ స్వరూప యద్ ఉద్భవ. మళ్ళా ద ప్లస్ ఉ బికమ్స్ దు, ద ప్లస్ ఉ బికమ్స్ దు. యదుద్భవ, యదుద్భవ. ద ప్లస్ ఉ బికమ్స్ దు. యత్ ప్రభావాచ సా దేవి యత్ స్వరూప యదుద్భవ. వచ్చిందా? యత్ ప్రభావాచ సా దేవి యత్ స్వరూప యదుద్భవ. Again, taki, sa, va. 2 are there. So first we have to do first diagonal. Tak in the sa. So sa, swarupa.
తాకి వావద్దు. యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూపా యదుద్భవా తత్సర్వం స్తోత్రుమిచ్చామి. ప్లస్ ఈ is equal to me. తత్తా ప్లస్ సా is equal to స. ఓకే, తత్సర్వం అమ్మా, యత్ స్తోత్రుమిచ్చామి. ప్రభావ అన్నారు కదా, అది దీర్ఘం అవసరం లేదా అక్కడ? యత్ ప్రాభావ అని రాస్తారు. అమ్మయ్య, యత్ ప్రభావ. ఓకే, యత్ ప్రభావా చ సా దేవి యత్ స్వరూపా యదుద్భవా తత్సర్వం స్తోత్రుమిచ్చామి త్వతో బ్రహ్మవిదాం వరా. మళ్ళా త్ ప్లస్ తో ఇస్ ఈక్వల్ టు తో. తాకి తో, తోకి తావత్తు. త్వత్తో, త్వత్తో బ్రహ్మవిదం వరా. తత్సర్వం స్తోత్రుమిచ్చామి త్వతో బ్రహ్మవిదాం వరా. తత్సర్వం స్తోత్రుమిచ్చామి ప్లస్ ఈ మీ స్తోత్రుమిచ్చామి త్వతో బ్రహ్మవిదాం వరా. త్వత్తో, త్వత్తో బ్రహ్మవిదాం వరా. ఓకే, తత్సర్వం స్తోత్రుమిచ్చామి త్వత్తో బ్రహ్మవిదాం వరా. ఋషిరవాచ నిత్యైవ. అమ్మ తూ కింద రావట్టుందమ్మా. ఎక్కడ? వేర్ వేర్? సర్వం శ్రోతృ ఇచ్చామి కదా, శ్రోతు తూ అని ఉందమ్మా. ఇక్కడ మాకు త్రూనా అండి? శ్రోతృ, అవును, శ్రోతుమిచ్చామి, శ్రోతుమిచ్చామి. ఓకే అమ్మా, శ్రోతుమిచ్చామి. శ్రోతుమిచ్చామి త్వతో బ్రహ్మవిదాం వరా. తత్సర్వం శ్రోతుమిచ్చామి త్వతో బ్రహ్మవిదాం వరా. శ్రోతుమిచ్చామి, స్తోత్రు అని చెప్పానమ్మా నేను, సారీ. శ్రోతుమిచ్చామి. ఋషిరువాచ నిత్యైవాసా జగన్మూర్తిస్ తయా సర్వమిదం తతం. నిత్యైవాసా జగన్మూర్తిస్ తయా సర్వమిదం తతం. తథాపి తత్సముత్పత్తిర్ బహుధా శ్రూయతాం మమ. ఇలానే చదివితే బెటర్ అండి వర్డ్స్, ఎందుకంటే కంబైన్ చదివితే చాలా కష్టంగా ఉంటుంది. తథాపి తత్సముత్పత్తిర్ బహుధా శ్రూయతాం మమ. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా. ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యాభిధీయతే. ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యాభిధీయతే. తాకి దీర్ఘం ఉందా? ఎక్కడమ్మా? సా నిత్యా నిత్యాప్యభిధీయతే. ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. ఉత్పన్నేతి తదా లోకే సా నిత్యాప్యభిధీయతే. యోగనిద్రాం యదా విష్ణుర్ జగత్యేకార్ణవీకృతే. ప్లస్ ఏ becomes tema, te karnavikrute. So yoga nidram yada vishnur jagat ekarnavikrute. Yoga nidram yada vishnur jagat ekarnavikrute. अस्तीर्य शेषमभजत् कल्पान्ते भगवान् प्रभुः.
అస్థీర్యశేషం అభజత్. శేషం ప్లస్ ఆ ఈక్వల్ టు మా. ఓకే, అస్థీర్యశేషం అభజత్ కల్పాంతే భగవాన్ ప్రభు. ఎట్లా డౌన్ చేయాలి? ప్రభు అస్థీర్యశేషమభజత్ కల్పాంతే భగవాన్ ప్రభుః. తదా ద్వౌ అసురో ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ. తదా ద్వౌ అసురౌ ఘోరౌ విఖ్యాతౌ మధుకైటభౌ. విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ. విష్ణుకర్ణమలోద్భూతౌ హంతుం బ్రహ్మాణముద్యతౌ. ప్లస్ ఊ ఇస్ ఈక్వల్ టు ము, బ్రహ్మాణముద్యతౌ. సనాభికమలే విష్ణుః స్థితో బ్రహ్మా ప్రజాపతిః. సనాభికమలే విష్ణుః స్థితో బ్రహ్మా ప్రజాపతిః. తుష్టావయోగ నిద్రాం తాం ఏకాగ్రహృదయః స్థితః. తుష్టావయోగ నిద్రాం తాం ఏకాగ్రహృదయః స్థితః. విబోధనార్థాయ హరినేత్రకృతాలయాం. విబోధనార్థాయ హరినేత్రకృతాలయాం. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం. విశ్వేశ్వరీం జగద్ధాత్రీం స్థితి సంహారకారిణీం. నిద్రాం భగవతీం విష్ణోర్ అతులాం తేజసః ప్రభుః. నిద్రాం భగవతీం విష్ణోర్ అతులాం తేజసః ప్రభుః. బ్రహ్మోవాచ. అమ్మా ఇంతవరకు ఈ రోజు చెప్పుకుందామా? రేపటి నుంచి త్వం స్వాహ త్వం సుధా చెప్పుకుందామా? ఓకే అమ్మా. ఓకేమా? రేపు బ్రహ్మస్తుతి. ఈ బ్రహ్మస్తుతియే ఈస్ కాల్డ్ రాత్రి సూక్తం. రాత్రి ఈజ్ నాట్ లైక్ నైట్ సూత్ర. ఇట్ ఈస్ అబౌట్ వేకింగ్ అప్. మనకి కాళీమాత కబలించకలేకపోతే మనకి మహామాయ కబలించుంటది అనమాట. అది మాయ అనేది వెయిన్. ఆ మాయ వల్ల మనకి ఏది కనపడదు అనమాట. సో ఈ స్థుతి చదవడం వల్ల మనకి ఒక నిద్ర మేలుకున్నట్టు, నిద్రలో ఉన్నప్పుడు మనకి ఏమి ఎట్లా చుట్టుపక్కల ఉండేవి ఎలా తెలియదో అలానే ఈ మాయ మన చుట్టూ కబలించి ఉన్నప్పుడు ఈవెన్ మన కళ్ళ ముందుండే సత్యం కూడా మనకి సత్యంలా కనపడదు. అది మనకి వర్తించేటట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ రాత్రి సూక్తం అనేది జనరల్ గా షడంగాలలో చదువుతారనమాట. ఈ రాత్రి సూక్తం అనేది ఇప్పుడు మనం చేసే నవాంగ క్రమంలో ఆల్రెడీ చాలా లెంతియర్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వర్డ్స్ అన్నిటిని డివైడ్ చేసి చదివిస్తున్నాం కాబట్టి డివైన్ మదర్ ఏం చెప్పారు అంటే ఇది వేరేగా చదవాల్సిన పని లేదు, ఇక్కడే మీరు దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్పారు అంటే ఆ ప్రతి ఒక్క వర్డ్స్ ని అర్థం చేసుకున్నట్టుగా చదువుతున్నారు, భావాత్మకంగా చదువుతున్నాం కాబట్టి రిపిటీషన్ లో మళ్ళీ దాని గురించే. అంటే ఇక్కడ ఏంటంటే మన పురాణాల్లో అకార్డింగ్ టు డివైన్ మదర్, ఐ డోంట్ నో ద అథెంటిసిటీ, బట్ వాట్ అంటే ఎక్కడ బుక్ లో చదివింది కాదు, డివైన్ మదర్ నాకు ఎలా చెప్పారు అంటే బికాస్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్. ఒకటికి 2 times చదివితే అది మనకి బుర్రకెక్కుతుంది అనే ఒకే ఒక ఉద్దేశంతో, ఫోకస్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో 1-2 సార్లు ఇందులో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ చదివించడం జరిగింది. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ వర్డ్స్ ని బ్రేక్ చేసి దాని అర్థం కూడా తెలుసుకునేటట్టుగా క్లోజెస్ట్ పాత్ లో అర్థం తెలుసుకునేటట్టుగా నేర్చుకుంటున్నాం కాబట్టి ఇట్ విల్ సఫైస్. సో ఒకవేళ మీకు ఇఫ్ యూ హ్యావ్ స్టిల్ ఎ ఫీలింగ్ దట్ ఐ స్టిల్ హ్యావ్ టు రిసైట్ తంత్రోతిక రాత్రి సూక్తం అని అంటారు కదా, అది ఇదే అనమాట. స్టాండర్డ్ బుక్స్ లో అన్నిట్లోనూ ఉంటుంది.
Still I want to recite ante, you can still go ahead and recite. There is no harm in reciting once again any of these stotrams, but it's not required. So it's a disclaimer that I'm putting andi. Reason enduku idi extra cheyaledu ante, ఆల్రెడీ వర్డ్స్ బ్రేక్ చేసినప్పుడు మీకు దాని అర్థమవుతుంది. అండ్ మనం అర్థం తెలుసుకున్నప్పుడు మళ్ళీ దాని గురించి డిస్కస్ చేసుకుంటాం. అలా చేసుకుంటున్నప్పుడు వి డోంట్ నీడ్ అన్ ఎక్స్ట్రా, మళ్ళీ దాని గురించి చదవాల్సిన పని లేదు అనే ఉద్దేశంతో అమ్మ వద్దు అని చెప్పారు. ఓకేనా? కానీ మాకు యూజ్ అండి, మేము చదువుకుంటాము, మాకు అది అలవాటు, మాకు అది చదివితే బాగుంటుంది, ఇలా మీకు కానీ అనిపిస్తే ఏమీ తప్పు లేదు, చదువుకోవచ్చు. అదొక బ్యూటిఫుల్ శ్లోకం. డివైన్ మదర్ ఎప్పుడు నేను హోమం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు చదివినప్పుడు 100% వస్తారనమాట. నాకు అది చాలా ఇష్టం, అందుకని చెప్పేసి వీటిల్లో కొన్ని శ్లోకాస్ చదువుతున్నప్పుడు షీ లవ్స్ ఎ లాట్. సో నాకు మొదట్లో నేను కూడా ఫాస్ట్ గా చదువుతున్నప్పుడు, స్లోగా చెప్తున్నప్పుడు ఫైర్ అంతా ఇలా 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 డాన్స్ చేసినట్టు అలా అనిపిస్తుంది అనమాట. సో షీ ఎంజాయ్స్ రీడింగ్ దీస్ థింగ్స్. సో మీరు ఇంతవరకు మీరు టైం అయిపోతుంది అనే ఫాస్ట్ లో చదివినా కూడా ఇక్కడికి వచ్చేసరికి try to little slow down and enjoy those lines because it has a wealth of knowledge hidden in those few verses. కొన్ని స్తోత్రాసు because బ్రహ్మ మధుకైటబులు వచ్చారు, వీళ్ళు విష్ణు ఏమో మధ్యోను ఉన్నారు కల్పాంతం తర్వాత యోగ నిద్రలో. సో వీళ్ళేమో ఎవరు లేరు, చీకటంతా ఉంది, ఒక్క బ్రహ్మ ఒక్కలే ఉన్నారు. సో ఈ బ్రహ్మని కూడా నేను చంపేశాను అంటే బ్రహ్మలోకానికి నేను అధిపతి అయిపోవచ్చు అని ఒక మహామాయ వాళ్ళకి కబలించడం వల్ల అలా ఒక అత్యాశకు గురి వీళ్ళని చంపాలి అనుకున్నప్పుడు బ్రహ్మ దేవుల వారు విష్ణుమూర్తి వారిని నిద్ర లేపడానికి నిద్ర లేపడానికి ఈ బ్రహ్మ స్తుతి చేస్తారనమాట. దాన్నే రాత్రి సూక్తం అని చెప్తారనమాట. దీని ఋగ్వేదిక్ ఫామ్ లో కూడా ఉంది, తంత్రోతిక రాక్తి ఫామ్ లో ఇది ఉంది. సో రెండిట్లోనూ ఒకటే అర్థం. నిద్ర కబలించున్నప్పుడు సత్యం కనపడదు, ఎదురుగానే ఉన్నా కూడా ఇలా వద్దు, ఇలా చేయొద్దు, ఇలా చెయ్యి అని చెప్పినా కూడా మనకి అర్థం కాదు. కాబట్టి ఆ నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు మనకు ఆ మత్తులోంచి బయటపడతాం. ఓ ఇదేదో చేయరాదు, లేజీ, అది ఇది అని మనకు ఉండే సెల్ఫ్ టాక్ కానీ ఏదైనా కానీ. అప్పుడు మనకి ఏం చేయాలి అనే ఒక డైరెక్షన్ దొరుకుతున్నట్టు కనిపిస్తుంది. డైరెక్షన్ కనిపించినప్పుడు కూడా అది చెయ్యాలి అని చెప్పి మనము ఇగ్నోర్ చేయం, ప్రొకాస్టినేట్ చేయం. అంటే సమ్ టైమ్స్ డివైన్ ట్విస్ట్ ఆర్ హ్యాండ్ అండ్ మేక్ మీ డూ కదా. ఇన్ మై కేస్ లాగా నేను ఎంతో రెసిస్ట్ చేసినప్పుడు నా హ్యాండ్ ట్విస్ట్ చేసి ఇంకా వేరే దారి లేదు, ఇది ఒక్కటే దారి అనుకునే వరకు తెప్పించి ఆ తర్వాత నన్ను ఇలా గురుస్థానంలో కూర్చోపెట్టారు కదా డివైన్ మదరు. లేకపోతే నేను చాలా రెసిస్ట్ చేశాను, నాకు కాదు, నేను ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ రోల్, నాకు ఇంకా మై లైఫ్ ఓన్లీ ఈస్ గోయింగ్ త్రూ రాక్స్ అండ్ బాటమ్స్, సో నేను ఐ డోంట్ డిజర్వ్ టు బి ఏ గురు టు ఎనీవన్ అని చెప్పి నేను చాలా సార్లు ఆల్మోస్ట్ 9 months to 10 months అమ్మ గురువు అని అక్కడ రాయమంటే అన్ని రాసేదాన్ని, కానీ తేజు అని రాసేదాన్ని. కావాలంటే ప్రూఫ్ చూసుకోండి, నా ప్రీవియస్ వీడియోస్ లో గురువు అని ఎక్కడ ఉండదు, తేజు అనే రాసంట. బికాస్ దట్ వాజ్ మై ఇన్నర్ రెసిస్టెన్స్ టు యూజ్ దట్ 4 letters. తర్వాత ఎందుకో చదివి ఈ సప్తసతి అది ఎందుకో అలా యాక్సెప్ట్ చేయించారమ్మా. తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు కొంచెం యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇంతకు ముందు నాకు చాలా కష్టం ఉండేది. 4 letters టీచర్ అని చెప్పమని చెప్పేదాన్ని, కోచ్ అని చెప్పేదాన్ని, కానీ గురువు అని చెప్పేదాన్ని కాదనమాట. సో అలా నాకు చెప్పుకోవడానికి కూడా కొంచెం భయం వేస్తుంటుంది అనమాట. ఏంటి ఆమె స్టిల్ ఫిట్ ఫర్ దట్ రోల్ ఆర్ నాట్ అనేసి. సో అలా మీకు కూడా మీ యొక్క ఓన్ వాయిసెస్ ఉంటాయండి, వాటిని చాలా రెసిస్ట్ చేసేటప్పుడు ఇనేసాము అంటే మనకి ట్విస్ట్ కాదు, మన లైఫ్ అంతా అప్ సైడ్ డౌన్ రాక్ అండ్ బాటమ్స్ కి వెళ్ళిపోము. ఎక్కడైనా ఎక్కువ అటాచ్మెంట్ ఉంది అన్నప్పుడు ఇవన్నీ మనకి బయటకు వస్తాయి. ఫర్ దోస్ ఇన్ ఇంగ్లీష్, so the Ratri Suktam is nothing but this Suktam which is there in the Brahma Stuti when the Madhukaitabhas are born from the wax of the Vishnu Murtis, when he is going through a Yoga Nidra after the deluge, the Mahakala Ratri. Then these 2 little demons
who represents the attachment towards pleasure and detachment or aversion towards anything that's not sweet, which is like discomfort. So these are the two beings that gets created from the wax of Lord Vishnu, and they see everything around as dark, but only Lord Brahma around him. And then they think that if I could win over this Brahma, I can win over Satyaloka and we can become the kings and we can do the king, we can rule the kingdom. So they get into that state that we should kill this Brahma. Lord Brahma, through his senses, figures it out, and then he wants to wake up Lord Vishnu, who is in deep slumber, and that's when he starts doing this stuti. So Lord Ma, Divine Mother, loves these lines whenever we do it in Havan. In the beginning, I used to not know the difference, but once I started getting affinity with Lord Agni Deva, I started noticing those changes in the colors of the fire swinging and swaying when we do pray these lines. So I would request each one of you, when you come to this place, please be cautious about those words, get to the deeper understanding about her, and enjoy those verses and sing. Okay, don't just sing it like Tvam Swaha, Tvam Sudha, like that. But see, imagine Divine Mother there, and you are praising in front of, Brahma is nobody but the inner conscious in me, the wiser me, who is understanding the importance and the greatness and acknowledging the greatness of Divine Mother, and say, you are in everything. Okay, you are in the start and the end, everywhere you are, and please help me to wake me up. Okay, so we will understand the deeper meanings once we take the divine meaning classes, but at this point I would only request, don't take these lines as lines, but recite it with meaning and with bhava. It feels so good, and you really feel surrendering, your inner being. Really, you will be reciting like this, but in your inner self, the being in you will always do Sashtanga Namaskaram when you recite these slokas with feeling. So kindly get to that experience and try to acknowledge the greatness of the Divine Mother through your stuti. Here Brahma is nobody but the wiser you. So don't forget it. Don't think Brahma is Brahma Lord and he is doing the stuti. If I do, my wiser me is doing this stuti to awaken the self that I have forgotten, or the one which is in deep sleep, slumber, because of the Maya which is on my head, the veil. So I am asking Divine Mother, please remove the veil. That is where Kali Mata Avirbhana will happen, and she removes the veil of ignorance that is holding me, not allowing me to see the light. So kindly recite with feel, with emotion. And when you really feel that acknowledgement of her higher self, you really feel goosebumps, you feel like crying, you feel like an emotion which is so good gratitude that Divine Mother is allowing me to pray to her directly. Get to that feeling. తెలుగులో ఒక్కసారి మీరు భావాత్మకంగా ఇది చదవగలిగారు అంటే, ఆ స్తోత్రాలు చదువుతున్నప్పుడు మీకు తెలియకుండానే మీరు ఏడుస్తారు, కన్నీళ్ళు వస్తాయి. మీలో ఉండే ఒక జీవి అమ్మకి సాష్టాంగ నమస్కారం చెప్తోంది అన్నట్టుగా ఫీల్ అవుతారు. ఫీల్ కావడం కాదు, యాక్చువల్ గా అలా అనిపిస్తుంది. అండ్ ఆ బ్రహ్మదేవుడు వారు అనేది స్తోత్రంలో బ్రహ్మదేవులు వారు, కానీ ఇక్కడ మీరు ఆ బ్రహ్మ అనే వారు ఎవరు అంటే, మీలో ఉండే ఆల్రెడీ జాగృత అయిన బ్రాహ్మణ్. ఓకే, అతనికి ఆల్రెడీ తెలుసు ఆ జీవికి, ఎవాల్వ్డ్ జీవి కదా, సో తనకి తెలుసు ఆల్రెడీ జాగృతమైన మీ సోల్ యొక్క ఫ్రేగ్మెంట్, ఒక చిన్ని పీసు నా సోల్లో ఇంకా ఏదేది జాగృతం కాలేదో అది జాగృత చెయ్యి అని చెప్పే ప్రయత్నం ఇది. అలా మీరు ఫీల్ అయ్యి కానీ చేశారు అంటే మనకి ఏడుపు వస్తుంది, తెలియకుండా
ఒక రకమైన గర్వం ఫీలింగ్ వస్తుంది. మా అమ్మ ఇంత గొప్పనా, ఆహా ఇంత గొప్ప మదర్ కి నేను ప్రే చేస్తున్నా, నా చేత ప్రే చేయించుకుంటున్నారు అమ్మ, నేనంటే ఎంత లవ్. సో మన ప్రాబ్లమ్స్ పోవు, కానీ దట్ ఫీలింగ్ దట్ వీఆర్ chosen to pray these lines and use these verses again and again puts us into a place of assurance that Divine Mother is there with me. She's there alongside. ఈ రోజే బహుశా నాకు జాబ్ రాకపోవచ్చు, లేదు నాకు పెళ్లి కాకపోవచ్చు, లేదు నాకు కన్సర్న్ ఒకటి క్లియర్ కాకపోవచ్చు, బట్ I am privileged to recite these words and be in her presence and just get an opportunity to be at her feet. అది చాలా గ్రేట్ ఫీలింగ్ అండి. సో మిస్ కావద్దు. సో ఎప్పుడు వస్తుందో తెలీదు, కానీ అందరికీ వస్తుంది ఆ ఫీలింగ్. నాకు కూడా చాలా సార్లు వస్తుంది. సో అప్పుడు తెలియకుండా మనం ఏడ్చుకున్నప్పుడు మనకే పక్కన వాళ్ళు మనకి ఏదో అనుకోవడం కూడా కామనే, బట్ ఇట్స్ ఆల్ రైట్. ఎందుకు ఏడుస్తున్నామో తెలియదమ్మా. శ్లోకాలు చదువుతున్నప్పుడు కొంతసేపు ఏడ్చుకుంటూ ఉంటాము అంటే అట్స్ ఆల్ వెల్కమ్ టు తేజమాస్ మ్యాడ్నెస్ అని చెప్తా. సో ప్రతి ఒక్కరు ఇది ఫీల్ కావాలి, అవుతేనే కరెక్ట్ గా చేస్తున్నారు అని అర్థం. లేకుంటే ఇంకేంటి దాంట్లో ప్రతి ఒక్క శ్లోకము చదివేస్తున్నాం మనం, అంతే, ఏమీ ఫీల్ లేదు, పాడు లేదు. సో భావంగా చేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. లైన్స్, వర్సెస్, దాంట్లో చాలా చాలా వెల్త్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. చాలా చక్కగా చదువుకోవచ్చు, ఇంకా నాకన్నా బాగా కూడా చదువుకోవచ్చు. సో మా టీచర్ ఇలా చెప్పారు, సో నేను ఇలానే చెప్తానని లేదు. మీరు ఇంకా దాంట్లో ఇంకా ఫీల్ వేసి చదువుకోండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆ లైన్స్ చేస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళండి, ఇంకా దగ్గర, 1 step క్లోజర్ టు హర్. సరేనా? దాంతో ఈరోజు క్లాసు ముగిద్దామా మరి? అమ్మ వియ్యూరి అమ్మ మెసేజ్ పెట్టింది నేనేనమ్మా. నాగమణి అన్నారు కదమ్మా. మీరేనా అమ్మా? కార్డ్స్ ఉన్నాయి అని చెప్తున్నారు కదా, అదే చెప్పానుగా, మెడలో కార్డ్స్. అమ్మాయి సప్తస చదివితే క్లియర్ అయిపోతాయమ్మా? ఓకే అమ్మా. అవునమ్మా. ఓకే అమ్మా. సరే అమ్మా. అయితే మూలాధారం దగ్గర అమ్మా చక్రాలన్నీ అమ్మా. మీతో మాట్లాడుతున్నా కూడా నాకు మూలాధారం ఇవన్నీ తిరుగుతున్నాయి, అలా ఊగుతుందమ్మా బాడీ అంతా. ఎందుకని అంటే అమ్మా, నేను ఇప్పుడు నాతో మీరు అలైన్ అయి ఉంటారు కదా, నాతో మీరు అలైన్ అయి ఉన్నప్పుడు నా ఎనర్జీస్ మీరు సెన్స్ చేసుకుంటున్నారు అనమాట. అంటే సచ్ ఇప్పుడు మీలో కొంతమంది దే విల్ బి పర్సెప్టివ్ టు మై ఎనర్జీ కదా. సో అప్పుడు ఏమవుతుంది అంటే నా క్లాస్ లో కూర్చున్నప్పుడు, నా గొంతు విన్నప్పుడు, నా మాటలు విన్నప్పుడు, లేదు నేనున్నప్పుడు మీ చక్రాసు వైబ్రేట్ అవ్వడం మొదలెడతాయి అన్నమాట. ఎందుకంటే దట్స్ ఎ సైన్ మీ ఎనర్జీస్ ఆల్రెడీ అవేకెన్ లో ఉన్నాయి అండ్ దే ఆర్ వైబ్రేటింగ్ టు ఏ గుడ్ ఎనర్జీ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఈ ఎనర్జీకి వైబ్రేట్ అవుతున్నాయి అంటే మీరు ఇంకొన్ని రోజులైనాక టెంపుల్కి వెళ్ళారు అంటే టెంపుల్ ఎనర్జీస్ కూడా మీరు ఫీల్ అవ్వగలుగుతారు. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్. కానీ వన్ థింగ్ దట్ మస్ట్ బి డన్ ఏంటి అంటే బబుల్ ర్యాప్ వేసుకోండి ప్లీజ్. మిమ్మల్ని మీ ఎనర్జీస్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. రోజు ఒక వ్యాప్ లో వేసుకున్నట్టు ఊహించుకోండి. మెడిటేషన్ వీడియో ఉంది కదా, అది ఒకసారి స్క్రిప్ట్ కొంచెం 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి, సరిపోతుంది. అమ్మ మీరు ట్రాన్సిషన్ అవుతున్నారు, మీ ఎనర్జీ చేంజ్ అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా తేజమ్మ. శ్రావణ ఏదో చెప్తున్నారు, అర్థం కావట్లేదు.
లో అమ్మా అది ఏంటంటే అంతకు ముందు హార్ట్ చక్రాలో ఎక్కువ పెయిన్ వచ్చేది ఫస్ట్ లో క్లాస్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటి అంటే ఆ పెయిన్ అంత ఎక్కువ లేదు ఉంది. కానీ కడుపులో మాత్రం బాగా తిప్పుతా ఉంటుంది క్లాస్ లో. మళ్ళీ క్లాస్ అయిపోయాక ఏముండదు. ఆ! ఆహ్, హ్మ్. మీది ఇప్పుడు ఇంతకు ముందు అంటే యాస్ సచ్ అమ్మా ఈ ప్రాబ్లమ్ అందరికి ఎవరెవరికి ఉందో వాళ్ళందరూ ఆహ్, ఏంటి అంటే అర్థము మీరు ఫస్ట్‌లో మీ హార్ట్ చక్ర అంతా మూసుకుపోయిందనమాట. ఎందుకు అంటే బాధ వల్లో లేకుంటే రిపీటెడ్‌గా హ్మ్. అన్‌లవ్డ్ ఫీల్ అవ్వో, అన్‌హర్డ్ ఫీల్ అయ్యో, లేకుంటే అండర్‌స్టాండ్ చేసుకోలేదు అనో, నన్ను ఎవరు అండర్‌స్టాండ్ చేసుకోరు అలాంటి ఫీలింగ్‌లో లేదు అంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఇలాంటి ఉంటాయి కదమ్మా! చాలా సార్లు వి యాస్ పీపుల్ గో త్రూ దోస్ నెగేషన్ కైండ్ ఆఫ్ థాట్స్ ఎట్ ఆఫీస్ గానీ, స్కూల్‌లో గానీ, ఇంట్లో గానీ, పేరెంట్స్‌తో గానీ, ఇన్‌లాస్‌తో గానీ, స్పౌస్‌తో గానీ అలా. అప్పుడు వి అన్నోయింగ్‌లీ మన మన హార్ట్ చక్ర అనేది అన్‌బాలన్స్ అయిపోతుంది. So when you are syncing up with my energy in the class, what we usually do is అలైన్ చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అలా అలైన్ ఎందుకంటే మీరు ఎప్పుడో పాత టైంలో ఎప్పుడో వినుంటారు. గురువు అంటే ఊరికే మంత్రం చెప్పడం కాదు. కొంచెం క్లెన్సింగ్ వర్క్ గూడా చేయాలి అనేసి. సో ఫార్చునేట్‌గా మీకు అలాంటి గురువు దొరికేసాడనమాట. సో నేను అవునమ్మా. చాలా లైక్ డౌన్ అయిపోయిన తర్వాత మీరొచ్చారు. అదే మళ్ళీ మరి. పైకి రావడానికి. అదే మరి. సో, అందుకని కొన్ని సార్లు చక్రాస్‌ని అలైన్ చేసేస్తాననమాట. అది ఎందుకంటే ఐ హావ్ యువర్ యాక్సెస్ కదా! సో, అందుకే రోజు చెప్తాను. ప్లీజ్ బబుల్ ర్యాప్ అని. ఎందుకని అంటే నేను ఈ సప్తసతి క్లాసెస్ అయిపోయాక ఎప్పుడైనా మీతో నేను ఫోను చేసినప్పుడు అప్పుడు నేను మీ ఎనర్జీని యాక్సెస్ చేసుకోకూడదు. అది టెస్ట్. అలా చేసుకోకుండా ఉన్నాను అంటే దెన్ యూ ఆర్ డూయింగ్ రైట్. ఎందుకని అంటే నేను యాక్సెస్ చేసుకోలేను మీ ఎనర్జీని అంటే ఇంక జీవితం ఇంక ఎవ్వరు యాక్సెస్ చేసుకోలేరు. అది నేను మీకిచ్చే అమ్మా! భరోసా. కానీ నేను మీకు ఆల్రెడీ మీరు ఎప్పుడు కావాలన్నా యాక్సెస్ చేసుకోండి అని చెప్పి అనేస్తున్నాను మీకు. అలా కాదు. అంటే ఇప్పుడు మీరేదైనా నాకు ప్రాబ్లమ్ చెప్పారు. అప్పుడు నేను యాక్సెస్ చేస్తా. దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. హ్మ్. కానీ హ్మ్. ఎలా చెప్పాలి? హ్మ్. కానీ మీకు ఇప్పుడు నా యాక్సెస్ ఇవ్వకుండా మెసేజ్ ఉండలేనే. ఆల్ ఆఫ్ ఎ సడెన్ నాకు మెసేజ్ ఇచ్చారనుకోండి. నేనెలా మీకు ఆన్సర్ చెప్పగలుగుతున్నాను? ఊరికే నా గాల్లో ఎనర్జీ యాక్సెస్ చేసి. హ్మ్. ఒక్కసారి మీరలా మెసేజ్ పెట్టంగానే ఎవ్వరైనా గూడా మీ ఎనర్జీని యాక్సెస్ హ్మ్. చేసి నేను మెసేజ్ వేస్తా రివర్స్‌లో. అంటే ఏంటి? నాకు మీ ఎనర్జీ యాక్సెస్ ఉందని కదా అర్థము. సో, అవును. దేర్ విల్ బి ఎ టైమ్ వెన్ యువర్ ఎనర్జీ వోంట్ బి యాక్సెసిబుల్ టు మీ. అప్పుడు యూ ఆర్ డూయింగ్ ఇట్ రైట్ బికాస్ యూ ఆర్ ర్యాపింగ్ యువర్‌సెల్ఫ్ అండ్ ఐ షుడ్ ఆస్క్ యూ ఫర్ పర్మిషన్ అన్నమాట. నేను మీ ఎనర్జీని యాక్సెస్ చేయొచ్చా అని అడిగాను అంటే మీరు కరెక్ట్‌గా చేస్తున్నట్టు అర్థం. అలా హలో మీరు అమ్మ. అలా చేశారు అంటే దానర్థం అప్పుడు నేను మీ ఎనర్జీని యాక్సెస్ చేయలేకపోయాను అంటే ఇంక మీరు యూ డోంట్ హావ్ టు బి వరీడ్ అబౌట్ బ్లాక్ మ్యాజిక్ అనా, ఇంకోటనా ఏ దాని గురించి మీరు భయపడాల్సిన పని ఉండదు. దానికనే హలో నేర్పిస్తున్నాననమాట. అలాగే ఫస్ట్ అమ్మా. వేసుకోండి, బబుల్ ర్యాప్ వేసుకోండి అని చెప్పేసి. అర్థమవుతుందా? తేజమ్మ, ఒక స్మాల్ డౌట్. అమ్మా హ్మ్. రోహిణి అమ్మ నా పేరు. హ్మ్. అదే టెంపుల్‌లోకి వెళ్ళాక అక్కడ ఎనర్జీ మనకు తెలుస్తది అన్నారు కదా! అది నాకు ఆల్రెడీ జరుగుతుందమ్మా అది. అంటే బబుల్ ర్యాప్ అంటే నాకు తెలీదు. అదెలా వేసుకోవాలో? మీకు అదొకసారి గ్రూప్‌లో వీడియో పెడతాను. చూడండి ఒకసారి. అమ్మ ఆల్రెడీ చాలా సార్లు చెప్పారు ఇంతకు ముందు. అయినాక మనం ఒక డెడికేటెడ్ క్లాస్ మెడిటేషన్ క్లాస్ చేసుకుందాములేమ్మా అందరి కోసం అని చెప్పేసి. సో దట్ అందరికి మళ్ళీ అదేదో రోజు ప్రాక్టీస్ చేపించాలా అనిపిస్తోంది. అమ్మ చెప్తున్నారు నెక్స్ట్ టైమ్ అది చేయమని చెప్పి. సో చేస్తాను నేను. అందాక ఈ వీడియో చూడండమ్మా. మీకు ప్రొసీజర్ అర్థమైంది అంటే. వినీషమ్మ తలనొప్పి ఆల్రెడీ తగ్గిందా కొంచెం? కుండలిని కూడా యాక్టివ్‌లో ఉందమ్మా నాకు. ఆల్రెడీ కుండలిని కూడా. హ్మ్.
కుండలిని యాక్టివ్ అంటే అమ్మా ఐ డోంట్ థింక్ ఇట్ విల్ ఆల్వేస్ బీ యాక్టివ్. అంటే అందరికీ డార్మెంట్ మీ అందరికీ అందరికీ యాక్టివ్ లేదు. అంటే కొంతమందికి డార్మెంట్ గా కూడా ఉంది, కరెక్టే. కానీ యాక్టివ్ గా ఉంది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఆల్రెడీ అలా హెడ్ దగ్గరకు వచ్చేసి 1000 పడగల్లాగా ఓపెన్ అయిపోయి అక్కడి నుంచి అమృతధార వస్తున్నట్టు అలా స్టేజ్ లో ఎవరు లేరు, ఇంక్లూడింగ్ మీ. ఏంటి అంటే లేస్తుంది, పైకి వస్తుంది, మళ్ళీ కిందకి వెళ్తుంది, పైకి వెళ్తుంది, కిందకి వస్తుంది. ఆ స్టేట్ లో ఉన్నట్టు మనందరం అదే బోట్ లో ఉన్నాం అన్నమాట. ఓకే అమ్మా. అంటే ఒక్కొక్కసారి పైనుంచి చల్లగా ఇలా ధారలా వస్తున్నట్టు అనిపిస్తుందమ్మా. అది ఏంటమ్మా మరి నాకు తెలియట్లేదు. అర్థమవ్వట్లేదు. వాట్ ఇట్ ఈస్ యాజ్ సచ్చిదానంద స్టేట్ అంటాం అన్నమాట దాన్ని. ఓకే. మళ్ళీ అది కొన్ని ఆల్మోస్ట్ ఇంచుమించు చాలా రోజులో చాలా ఎక్కువ సార్లే ఉంటుందమ్మా అది. మంచిదేగా, ఎంజాయ్. ఆ స్టేట్ కి రావాలనేగా మనసులో చదువుకుంటుంది. అంటే ఇంకా క్లియర్ గా అడుగుదాం అనుకున్నా కానీ అవ్వట్లేదు మీతో మాట్లాడడానికి. సరేమ్మా. చాలా ఉన్నాయి ఎక్స్పీరియన్సెస్. కొంచెం టైం ఉన్నప్పుడు మాట్లాడేస్తానమ్మా. ఓకే అమ్మా. సరేనమ్మా, ఉండనా అందరికి. స్మాల్ డౌట్. హ్యాండ్స్ షాక్ కొడుతున్నాయి ఏమన్నా మెటల్స్ ముట్టుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి తరచుగా. స్టాటిక్ ఎక్కువ అవుతుందేమో అమ్మా. అంటే ఏంటమ్మా? వింటర్ కోసం అంటండి, డ్రై అయిపోతుంది. కొంచెం మాయిశ్చరైజర్ తీసుకోండి. బాగా టప్ టప్ అని కొడుద్ది మెటల్స్ పట్టుకుంటున్నప్పుడు, నాకు భయం వేస్తుంది. ఏం భయం లేదులేండి అమ్మా. ఎనర్జీ స్టాటిక్ అమ్మా, స్టాటిక్. ఇక్కడ మీకు కోల్డ్ కంట్రీస్ లో ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది, టక 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 కొడతాయి. అది నార్మల్ అమ్మా. సత్య సత్య స్టాటికేనండి, ఏం కాదు, తగ్గిపోతుంది. అమ్మ తేజు అమ్మ, మీరు ఒక క్లాస్ లో మీరు ఒక హీలింగ్ క్లాస్ లో చెప్పారు కదా ఇలాగ హ్యాండ్స్ తో చేయాలి అని చెప్పి. నేను మా పిల్లల్ని ఎవరికైనా ఎనర్జీ లేకపోతే రండ్రా మీకు హీలింగ్ చేస్తానని చెప్పి ఇలాగంటే ఎనర్జీ బాల్స్ కావాలా అనుకుంటుంటే వద్దు, ఓకే నాకు వద్దు అన్నారు. యాక్చువల్ గా సత్యమ్మకి అది ఎనర్జీ ఎక్కువ అవుతుంది అనుకుంటా. అలాగా హ్యాండ్స్ తో చేస్తా ఉంటాం కదా. ఎనర్జీ బాగా టప్ టప్ అని కొడుతుంది, సౌండ్ వచ్చేస్తుంది, కరెంట్ షాక్ లాగా. గ్రౌండ్ బాగా చేసుకోండి అమ్మా, రోజు గ్రౌండ్ బాగా చేసుకోండి. ఎనర్జీ ఓకే, థ్యాంక్ యూ. ఎనర్జీ రేడియేట్ అవుతుంది అమ్మలు మీకు, అందుకోసం అలా అవుతుంది. అంటే రేడియేట్ అంటే 7 layers నుంచి బయటకు ఫ్లో అవుతుందమ్మా. ఓకే. సో కంటైన్ చేసుకోండి. అంటే మీరు ఏం చేస్తున్నారు అంటే 6th లేయర్ వేసుకుంటున్నారు, పైన 7th లేయర్ ఒక పర్పుల్ లేయర్ లాగా వేసేసుకొని తర్వాత అగ్నివలయం వేసుకోండి అని చెప్పాను కదా, అది మీరు కరెక్ట్ గా వేసుకోవట్లేదు. పర్పుల్ వేసుకుని దానికి మిర్రర్స్ ఉన్నాయని చెప్పుకోమన్నారు. పోనీ అదేనా కరెక్ట్ గా వేసుకుంటున్నారా? వేసుకుంటున్నా. ఇంకొంచెం గట్టిగా సీల్ చేసుకోండి అమ్మా, లీక్ అవుతుంది. ఓకే. ఎనర్జీ రేడియేట్ అవుతుంది బయటికి. ఓకే. లేదంటే గ్రౌండ్ స్ట్రాంగ్ గా వేసుకోవాలి. మూమెంట్ లో వచ్చినప్పుడు గ్రౌండ్ చేసేసుకోండి. ఓకే. 2 minutes మీరు ఒకసారి మీరు గమనించండి, ఆ సైకిల్ మీకు సప్తశతి చదివాక అట్లా ఏమన్నా వేరియేషన్ ఉందా, అంటే వెన్ ఈజ్ ఇట్ హ్యాపెనింగ్ అన్నట్టుగా. దానికి ఎంతసేపు ముందు మీరు ఎనర్జీ ఇలా ఒక ఇది చేసుకున్నారు, అలా కొంచెం దాని మీద వేయండి అమ్మా. సో మీకు తెలుస్తుంది అప్పుడు ఈ టైంకి అది ఇది అన్నట్టు, దాని తగ్గట్టుగా యూ కెన్ టేక్ యాక్షన్. ఓకే అండి, ఓకే అలాగే. అమ్మా, 1 డౌట్ అమ్మా. ఈ మధ్య మెడిటేషన్ చేస్తుంటే మార్నింగ్స్ కాన్సన్ట్రేషన్ కుదరట్లేదమ్మా, ఒక 20 days నుంచి. అంటే ఒక మంత్రం చెప్పి నేను ధ్యానం చేస్తున్నాను, కనెక్ట్ అవ్వలేకపోతున్నాను గాడెస్ కి. కొన్ని సార్లు ఏమవుతుందంటే అమ్మా, ఇది చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఫస్ట్ లో మనం ఎవరికైనా ఓకే
మొదట్లో మనం చేస్తున్నప్పుడు మనకి ఒక క్యారెట్ అండ్ స్టిక్ లాగా క్యారెట్ కనపడడం కోసం అని చెప్పి మొదట్లో మనకి చాలా డివైన్ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి. డివైన్ నాలెడ్జ్ లాగా లేదు గజ్జెలు, వాసనలు, స్మరణలు, ఆవిడని మనం ఒక బొమ్మలా చూసుకోవడము, ఆవిడ కళ్ళ ముందు మనకు ఉన్నట్టు ఫీల్ గా అన్నీ వస్తాయి. వచ్చాక మనం వి విల్ బికమ్ డిపెండెంట్ ఆన్ దట్ పర్టిక్యులర్ థింగ్. కానీ స్పిరిచువాలిటీలో ఏంటి అంటే యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ బిగ్ సమ్ ట్రైనింగ్ విల్ ఆల్సో హ్యాపెన్ ఆన్ డిటాచ్మెంట్. సో ఆ డిటాచ్మెంట్ ట్రైనింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ గా ఆ టైంలో వీ హ్యావ్ సమ్ పాజెస్ అన్నమాట. అంటే వాళ్ళు మనకి కనపడరు, వినపడరు, ఒక ఒక సంథింగ్ ఇస్ మిస్ అన్నట్టు అనిపిస్తుంది. ఆ టైంలో వి గో క్రేజీ. నేను ఏమైనా తప్పు చేశానా, నేను ఏమన్నా ఇది చేశానా, నాకేమీ ఇన్పట్ల కనపట్లేదు అని యాక్చువల్లీ సెల్ఫ్ డౌట్ లోకి వెళ్ళిపోతాం మనం. బట్ యాక్చువల్లీ జరిగేది ఏంటి అంటే మనకి ఆవిడ నిదానంగా ఐడల్ నుంచి నిర్గుణ తత్వంలోకి తీసుకువెళ్తారు. నిర్గుణ తత్వంలోంచి శూన్యంలోకి తీసుకెళ్తారు. శూన్యంలోంచి అణువులోకి తీసుకెళ్తారు. అలా రకరకాల వేరియేషన్స్ లో అన్నిట్లోనూ నేనున్నాను అని ఎగ్జిస్టెన్షియల్ ఫార్మ్స్ చూపించడానికి అండ్ అటాచ్మెంట్ లేకుండా. అంటే ఏంటంటే నేను ఇది చేసినప్పుడు ఈవిడ ఇలానే ఒక రకంగా బ్యూటిఫుల్ గా కనపడాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటుంది, ఇలా చేస్తారు, ఇలా ఉంటారు, ఇలా చేస్తే ఆవిడకి ఇష్టం. ఇలా మనం ఒక రకమైన ఒక మనం చెప్తే వాళ్ళు అటు సైడ్ నుంచి రెస్పాండ్ అవుతారు అనే ఒక మోడ్కి అలవాటు పడిపోతాం. ఆ మోడ్ లోంచి మళ్ళీ బయటపడేసేసి ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఎందుకంటే స్పిరిచువాలిటీ ఈజ్ మోస్ట్లీ మీన్ ఫ్రెండ్స్ విత్ అన్సర్టనిటీ. ఏది స్టాండర్డ్ ఉండదు. ఈ రోజు ఒక జరిగిన ఎక్స్పీరియన్స్ కి రేపటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇదేనా అని చెప్పడానికి లేదు మనకి. కాబట్టి అలాంటివన్నీ అలవాటు చేయడం కోసమని మధ్య మధ్యలో పాజెస్ వస్తాయి. సో మీకు అది లేదు అనిపిస్తుందమ్మా, కానీ యూ కీప్ గోయింగ్. జర్నల్ చేసుకోండి. జర్నల్ చేసుకొని ఈరోజు ఎన్ని నిమిషాలకి నేను బ్రేక్ అయిపోయాను, ఎన్ని నిమిషాలకి ఫోకస్ చేయగలిగాను, ఎంత నిమిషాలకి చేయలేకపోయాను. ఇంకొకటమ్మా, జపం చేసుకున్నప్పుడు ఆటోమేటిక్ గా నాకు విజన్స్ కనబడుతుంటాయి. ఇప్పుడు మెడిటేషన్ ఎర్లీ మార్నింగ్ చేసినప్పుడు ఎందుకు 20 days నుంచి నియర్లీ ఐఎమ్ ట్రైయింగ్ హార్డ్ బట్ ఐఎమ్ కంటిన్యూయింగ్. డోంట్ ట్రై హార్డ్ చేయొద్దు. let go of that attachment you have, that the divine vision should be there. Okay. And you just ఒకవేళమ్మా ఎలా అంటే ఎనీథింగ్ ఈస్ ఫైన్ అనుకోవాలమ్మా అప్పుడు. ఓకే. సో ఒకవేళ విజన్ కనపట్లేదు అనుకోండి, ఓకే శ్వాసలోకి చేస్తాను, ఆవిడ మంత్రం పట్టుకొని శ్వాసలో చేస్తాను. ఓకే, ఆవిడ మంత్రం పెట్టుకొని మూలాధారలో ఉందనుకుంటాను, ఆవిడ మంత్రంతో హార్ట్ చక్రాలో ఉందనుకుంటాను. సో అలా డోంట్ బి, అంటే ఇట్స్ వెరీ హార్డ్ అమ్మా. నేను చెప్పేవి ఏవి ఈజీ కాదు. ఐ నో ఇట్స్ సూపర్ హార్డ్. ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైమ్ టు మాస్టర్ దిస్, బట్ ఇట్ ఈస్ ట్రూ. నేను కూడా మొదట్లో కనపడకపోతే ఐ యూస్ టు గో గాగా క్రేజీ అనమాట. బాబోయ్ నేనేదో చాలా బ్లండర్, అందులో మనం అసలే బాగా చదివేదాన్ని కాదు కదా, నాకు తెలుగు బాగా చదవడం రాదు. సో నేనేదో తప్పులు బూతులు చదివేశాను, దాంతో డివైన్ మదర్ కి భయంకరమైన కోపం వచ్చింది అని ఇంకా ఇంకా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయేదాన్ని అనమాట. నేను ఒకటే, ఏంటమ్మా ఏమైంది, తప్పు ఏమి వినపట్లేదు, ఈ మధ్య సైలెంట్ గా ఉన్నావు, గొంతు వినపట్లేదు, ఫైర్ లో కనిపించట్లేదు, విజన్స్ లేవు, బయట అక్కడ గోడల మీద కనపట్లేదు, ఏమైంది చాలా రోజులు సైలెంట్ అవుతారు అనమాట వాళ్ళు. తర్వాత మళ్ళీ మనం అది గెట్ ఓవర్ అయ్యాక అప్పుడు చెప్తారు, మేము నీకు నిర్గుణ తత్వం నేర్పించడం కోసం అని ఇప్పుడు ట్రై చేస్తున్నాం. అదేదో ముందు చెప్తే మనం ఈ యాంగ్జైటీ ఫీల్ కాం కదా అని మనం చాలాసార్లు కొట్లాడేదాన్ని నేను. ఎందుకు మాకు ఈ స్ట్రెస్ అడిషనల్ గా ఉండేదాంతో అని చెప్పేసి. అప్పుడు అలా కాదు, అది మెచ్యూరిటీ కాదు, స్పిరిచువల్ ఎవల్యూషన్ కాదు, మేము ముందే చెప్పేస్తే నువ్వు దాన్ని చూసి ఓ ఇంతేనా అనుకోవడం. అలా ఉండరు అని తెలిసినా కూడా, ఆర్ యూ ఇన్ ఏ ప్లేస్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్ టు ఎ లెవెల్ దట్ ఐ డిడ్ ద బెస్ట్ ఐ కుడ్ అండ్ I have confidence on Divine Mother that when I pray, she will accept.
అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ట్రైనింగ్ ఎంత టైమ్ ఆఫ్ రికవరీ అంటే మీరు ఫస్ట్ అప్సెట్ అయిపోతారు కదా, నాకు కనపట్లేదు అని మీకు క్రేజీ కదా, స్ట్రెస్ అవుతాం కదా, ఆ స్ట్రెస్ నుంచి హౌ మచ్ టైమ్ యూ టేక్ టు ఫైండ్ బ్యాలెన్స్ వాటి మీద ట్రైన్ చేశారు అమ్మ నాకు. సో అప్పుడప్పుడు వి గో లైక్ ఇప్పుడు మెడిటేట్ చేస్తున్నాం, అవి కనపడినప్పుడు ఇంకా మొత్తం ఫోకస్ పోయేస్తుంది మనకి. ఆవిడ కనపట్లేదు దీంతోనే పిక్కుంటాం అనమాట. అక్కడి నుంచి కొన్ని రోజులు అయ్యేసరికి ఒక రకమైన మరి అది అమ్మేపిస్తారనుకోండి ఆ థాట్ కూడా, కానీ ఒక నెమ్మది వస్తుంది మనకి, ఒక రకమైన సమాధానం లాగా అనమాట. అంటే నాట్ ఆన్సర్, సమాధానం అంటే కన్నడలో ಒಂಥರ నేను ఓకే అనే స్టేట్ అన్నమాట. ఇవన్నీ ట్రైనింగ్ అమ్మా. టెస్ట్ అని అనగానే ట్రైనింగ్ అని చెప్తాను. ఎవల్యూషన్ చేయడానికి నెక్స్ట్ లెవెల్ కి. మీరు అన్నట్టు ఇనిషియల్ గా బాగా విజన్స్ వచ్చేసేవి. నాకు తెలియకుండా సౌందర్య శ్లోకం చెప్పేసి అన్ని పసుపు కొమ్మలు కనబడ్డాయి ధ్యానంలో. వస్తాయమ్మా. మై నాలెడ్జ్ ఐ వాజ్ రీడింగ్ దట్ చాంటింగ్ ఇన్ మై మైండ్. అమ్మా ఒకసారి కాల్ చేయొచ్చా అమ్మా ఈరోజు? అమ్మా ఒకసారి మాట్లాడొచ్చా అమ్మా? నో టైం. మెసేజ్ వేయమ్మా, సరేనా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. అమలు పద్మిని 90% ఆఫ్ ద టైమ్స్ అడ్వాన్స్ అవుతున్నాము అంటే అర్థం ఏంటి అంటే వి విల్ బి పుట్ అండర్ సచ్ స్ట్రెస్. సో మీరు ఏమీ లూజ్ కాలేదు, యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ లెవెల్ అమ్మా. సో ఏమీ టెన్షన్ తీసుకోకుండా కనపడితే కనపడ్డావులేమ్మా, లేకుంటే లేదు, నువ్వు కనపడేటప్పుడే కనపడతావులే, నా పని మాత్రం నేను చేసుకుంటూ పోతాను, నువ్వు ఎప్పుడు కనపడాలంటే అప్పుడు కనపడతావు అనుకోవాలన్నమాట. అప్పుడు బెటర్ ఉంటుంది. మొదట్లో మనం కానీ అటాచ్ గా ఉన్నామంటే ఇట్ విల్ టేక్ లాంగర్ టైం అన్నమాట. మనకి ఇదంతా అర్థమయ్యి నాదేం తప్పు లేదు అని నిర్ధారించుకొని మళ్ళా మనం ప్రే చేసి మళ్ళీ ఆ లెవెల్ ఫోకస్ వచ్చేది. ఎందుకంటే మొదట్లో మనకి విజన్ వచ్చేస్తుంది, అప్పుడు దాన్ని మనం ఏంటంటే అలవాటు చేసేసుకుంటాం. ఆవిడ కనపడుతుంది, ఆవిడ కనపడిన వస్తువో, పుక్కు పుడుకో, బట్టలో, నగలో, ముఖమో, బొట్టో ఏదో ఒకటి ఆబ్జెక్ట్ ఆఫ్ కంటెంప్లేషన్ లా చేసేసుకొని మనం దాని మీద మెడిటేట్ అపాన్ చేసుకోవడం అలవాటు చేసేసుకుంటాం. కొంచెం కనపడడం మొదలెక్కట్లక మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది, ఓ నేను చేస్తోంది కరెక్ట్ అట్లా. సో దాన్ని మనము యాంకర్ గా తీసుకుంటాం చాలా రోజులు. తర్వాత ఏమవుతుందంటే అది కనపడడం మానేస్తుంది, వినపడరు, మనం ఏం వినపడదు. మనం ప్రసాదం పెట్టినా కూడా బాగుందా అంటే ఏం సైలెంట్. మొదట్లో ఎలా ఉంటుందో అలా ఉంటుంది కొన్ని రోజులు. అప్పుడు మీకు క్రేజీ ఏంటి ఇదంతా, నేనేమన్నా నిజంగా తప్పు చేశానా, ఎందుకు నాకేం వినపట్లేదు, కనపట్లేదు, సౌండ్ ఏం రావట్లేదు, అట్లా చాలా రోజులు మనం పిక్కుంటాం. తర్వాత వి కమ్ టు ఏ బ్యాలెన్స్డ్ స్టేట్ అన్నమాట. ఇట్స్ ఎ జర్నీ అమ్మా, బట్ నథింగ్. ఓకే అమ్మా, థ్యాంక్స్ అమ్మా. సరే అమ్మా, అయితే ఉంటానే, ఇంకా ఆకలి అవుతుంది. ఓకే అమ్మా, ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా. శ్లోక అంటే అమ్మా 43 అమ్మా. భావన ఇదోండమ్మా. అయం చ నిపృత పుత్రైర్ దారైర్ వృత్యైస్తోగ్నితః స్వజనేన చ సంత్యక్తస్తేషు హాతి తథాప్యతి. సరేనా భావన? నవ అమ్మా భావన ఇన్నామ్మా? ఓకే అర్థమైంది. ఓకేమ్మా, ఉంటాను. అమ్మా ఒక్క నిమిషం. శ్వేతమ్మ, ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ యువర్ బాయ్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ ఆర్ యువర్ లో నెగటివ్, అప్పుడు నేను ఆన్సర్ చెప్పను, ఎందుకంటే యూ హ్యావ్ టు గెట్ ఓవర్ ఇట్ విత్ రిసర్టేషన్. దేవుడు అయితే మేము మ్యారేజ్ పెట్టుకుందాం అంటున్నారు హోమ్ లో, ఇస్ ఇట్ కరెక్ట్ టైం అమ్మా? మాకు చెప్పానా మొన్నే నీకు, తొందరగా పెళ్లి సెటిల్ అయిపోతుందమ్మా, చేసేసుకో అని చెప్పానా మొన్న కాల్ చేసినప్పుడు?
చెప్పారమ్మా. అదే ఆ విషయమే మ్యారేజ్ గురించి అడుగుదాం అనుకున్నా అమ్మా. కాకపోతే మీరు పోయిన ఇయర్ చెప్పిన విషయం ఇప్పుడు జరుగుతుందమ్మా. అయితే మా అక్కది నేను డీటెయిల్స్ పంపిస్తే ముందు మీదే జరుగుతదని మీరు పోయిన ఇయరే చెప్పిల్లు కదమ్మా. నేను ఈరోజు చెప్పింది కావమ్మలు కరెక్ట్ గానే అవుతాయి. అయితే నువ్వు పెళ్ళయ్యాక నీ పెళ్లి చేసుకున్నాక చంపేమాక నీ టెన్షన్లతో. అందుకని ఇక్కడి నుంచే చదువుకొని హ్యాపీగా కాన్ఫిడెంట్ గా హ్యాపీగా ఉండు. మంచి పిల్లవాడు ఆ పిల్లవాడు. ఉండమ్మాయి ఉండు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. వాడిని ఆపాలి. ఎట్లుంటాడు అని చెప్పేసి బుర్ర తినేసేసి ఉండే లేని కష్టాలన్నీ తెచ్చుకోమాక. ఏ మంచిగా ఆలోచనలు వచ్చినా కూడా ఇప్పుడు అనుకుంటున్నాం ఆలోచన నేను కాదు అని చెప్పి అనుకుంటున్నా. పర్ఫెక్ట్.